ఆ, వాక్యాన్ని మనం కనుక స్పష్టంగా గ్రహించగలిగినట్లయితే మనం దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఈ స్క్రీన్ మీ ముందు చిన్న స్క్రీన్ ఉంది, సిస్టర్స్కి మాత్రమే బాగా కనపడుతుంది, బ్రదర్స్ కనపడదు. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్నారో, జూమ్లో చూస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఫిజికల్గా కూర్చున్న వాళ్ళకి మీకు మాత్రమే కనపడుతుంది. మీరు కనుక ఇంట్రెస్ట్ అయ్యి ఉండి చూడాలి అనుకుంటే మీరు ఇటు రావచ్చు. పూర్తిగా ఈ మూలకు ఉన్నారు కదా, మీకు ఇది కనపడదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ ద పీపీటీ, మీకోసమే మేము సిద్ధం చేయడం జరిగింది. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు బైబిల్ తెరిచి చూడండి. మనం చాలా విషయాలు మనం క్లుప్తంగా అవసరం కొద్దీ మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడినట్లు, దేవుడు మనతో మాట్లాడుతుండగా మనసు విప్పి స్వీకరించడానికి, అంగీకరించడానికి, లోబడ్డానికే ప్రార్థనపూర్వకంగా ఈ వాక్యాన్ని చదువుకుందాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అక్కడ ఒకటి పెట్టారు చూడండి, జరుగుచున్నవని అని ఒకటి పెట్టారు కదా, కింద రాయబడింది మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని. ఇక్కడ ఈ చివరిలో ఏమన్నాడు, అక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ చేయాలి. ఎరుగుదుము. ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మనమే కాకుండా ఆన్లైన్లో ఎవరైతే వీక్షిస్తున్నారో, ఆలకిస్తున్నారో మీరు ఎరుగుదురా? అది ప్రశ్న. డూ యు నో? చాలాసార్లు చదివాం మనం. దీన్ని క్రిస్టియన్ పాస్ ఓవర్ అంటారు. క్రిస్టియన్ పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే, చదువుతూనే ఉంటాం కానీ పెద్ద పట్టింపు ఉండదు, ఎక్కదు బుర్రలోకి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యాలు చాలా లోతైనవి నాయనా. మానవ జ్ఞానంతో బోధించడం సాధ్యం కాదు, అలాగే దాన్ని స్వీకరించడం కూడా సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని రాయించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయపడితే తప్ప, ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం చొప్పున తప్ప మీ వాక్యం గ్రహించడము మా వల్ల కాదు. ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు విన్నాం, అయినా సరే మరలా ఇవాళ ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. ప్రభా, మాకు సహాయం చేయండి. నీ నామమును మహింపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు చాలా సత్యాలు రాస్తాడు. రోమా పత్రికలో చాలా అద్భుతమైనటువంటి వివరాలు మనం చూస్తాం. 11 అధ్యాయాలు అద్భుతమైన సిద్ధాంతాల గురించి మాట్లాడతాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం, మొదటి 11 అధ్యాయాల్లో ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడతాడు. 12వ అధ్యాయం నుంచి చివరిదాకా దాని ప్రాక్టీస్ గురించి మాట్లాడతాడు. పౌలు ఏ పత్రిక రాసినా సర్వసాధారణంగా అదే పద్ధతి పాటిస్తాడు. ముందు సిద్ధాంతం చెప్తాడు, థియరీ చెప్తాడు, ఆ తర్వాత ప్రాక్టీస్ అంటాడు. ఇవి రెండు జరగాలి. సిద్ధాంతం తెలియకుండా మనం దాన్ని ఎలా పాటించడం సాధ్యమవుతుంది? సాధ్యమవ్వదు. అలా చెప్తూ ఆయన 8th చాప్టర్కి వచ్చేటప్పటికి శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. మొదటి 4 అధ్యాయాల్లో ఏం చెప్తారంటే, మనం అందరం పాపం చేసామంటాడు. ముందు ఆయన జనరల్గా చెప్తాడు, ఆ తర్వాత యూదుల దగ్గరికి వెళ్తాడు, ఆ తర్వాత నిష్ఠతో కూడినటువంటి భక్తిపరుల గురించి మాట్లాడతాడు. ఏం చెప్పినా చివరికి 3 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పనికిమాలిన వాళ్ళు అయ్యారు, త్రోవ తప్పి తొలగిపోయారు, దేవుని ఉగ్రత మన నెత్తి మీద ఉంది అంటాడు. 4, 5 అధ్యాయాల్లో ఆయన ఏమంటాడంటే, విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, విశ్వాసం మూలంగానే నీతిమంతుడుగా చేయబడతాడు అని చెప్తాడు. ఆ తర్వాత 6, 7, 8 అధ్యాయాల్లో శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు. పరిశుద్ధపరచబడాలి కదా, ఆ ప్రాసెస్లో వ్రాయబడిన మాట 8:28. వాక్యాన్ని ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఏ కాంటెక్స్ట్లో రాయబడింది అనేది ఖచ్చితంగా చూడాలి.
సందర్భాన్ని కనుక మనం పక్క పెట్టేసామంటే వాక్యం సరిగ్గా మనకు అర్థం కాదు. మీ సంగతి ఏమో మాకు తెలియదు, కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది మాకు ఇట్ వాజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనిపించింది. ఎందుకంటే వాక్యం బాగా నేర్చుకున్నాం. వాక్యంలోని చాలా సంగతులు మాకు వంటబట్టాయి. నేనే చాలా బోధించాను, నేనే చాలా రిఫార్మ్ అయ్యానని నేను చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వాక్యాన్ని చాలా లోతుగా మేము ధ్యానం చేశాం. ఈ గడిపే కొద్ది సమయం కూడా ఎంతో మీనింగ్ఫుల్గా స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవాళ, రేపు, ఆదివారం కూడా దీని గురించి మనం మాట్లాడతాం. నేను మాట్లాడినా దాని గురించి మాట్లాడతాను. ఇవాళ సాయంకాలము డాక్టర్ సుధీర్ జంగం గారు చెప్తారు, ఆయన గారు కూడా దీని మీదుగా మాట్లాడతారు. రేపు అభిషేక్ గారు మాట్లాడతారు, ఆయన కూడా దీని మీదే మాట్లాడతారు. ఆదివారం కూడా నేను కూడా దీని మీదే మాట్లాడతాను. ఈ 3 దినాల్లో మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు ఏం చేస్తాడు, నేనేం చేయాలి. దేవుడు ఏం చేస్తాడు, నేనేం చేయాలి. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడో దానికి నేను జొరబడకుండా, దాన్నే ట్రాన్స్గ్రెషన్ అంటారు. అంటే వీ కెనాట్ ఎంక్రోచ్ ఇన్ టు గాడ్స్ డొమైన్. దేవుడు ఏదైతే చేస్తాడో దేవుడిని చేయనీయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడు చేసేదాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. గ్రేటెస్ట్ మిస్టేక్ అదొక పొరపాటు. రెండవ పొరపాటు ఏంటంటే, మనం ఏదైతే చెయ్యాలో మనం చేయకుండా అది కూడా దేవుణ్ణి చేయమని ఆయన కోర్టులో నెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీకు అర్థమైందా పాయింట్? దేవుడు ఏం చేస్తాడో దేవుడు చేస్తాడు, నేనేం చేయాలో అది నేను చేయాలి. అవి 2 బాగా అర్థం అవ్వాలి. దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్. ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నాం అంటే, మాకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది. ఏమిటి ఆబ్జెక్టివ్? మనం చూసాం, మీరు చూడండి, కనుక స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్, టు దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. మరొకసారి తెలుగులో, దేవుడిని ప్రేమించు వారికి, ఎవరికండి? దేవుని ప్రేమించు వారికి, అందరికి కదా. మనకి బైబిల్ గ్రంథాల్లో ఉన్న వాగ్దానాలు తీసుకోవడం చాలా సరదా. వీ సెలబ్రేట్ టేకింగ్ ప్రామిసెస్. ఐఎమ్ సారీ, ప్రతి ప్రామిస్ కూడా కండిషన్ ఉంటుంది. దేవుని ప్రేమించు వారికి అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు దేవుని ప్రేమించు వారికి. ఎవరు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటేంటి? ఆయన తన సంకల్పం చొప్పున పిలుస్తాడు. అంటే దేవుడు సంకల్పం కలిగిన వాడు. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు తన ప్రణాళిక చొప్పున పనిచేసుకుంటూ పోతాడు. ఆ ప్రణాళికలో మనల్ని పాలుభాగస్తులుగా చేస్తాడు. వి బికమ్ హిస్ పార్టేకర్స్ ఆర్ పార్ట్నర్స్. దిస్ అమేజింగ్ గ్రేస్ అన్నది చెప్పాలి. ఎందుకంటే చాలాసార్లు దేవుని గురించినటువంటి వ్యవహారాలు ఆలోచిస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. దేవుడేంటి, నేనేంటి? అసలు దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అదే అంటాడు కదా కీర్తనకారుడు. ఆయన ఇలా ఎందుకో మీరు ఇలా పైకి చూస్తున్నాడేమో, అయ్యా నువ్వు చేసిన సృష్టిని జ్ఞాపకం చేసుకుంటే, మానవుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు. ఎంత త్వరగా ఈ పాఠం అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎప్పటికైనా దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క గంభీరత్వం, దేవుని యొక్క మ్యాజెస్టీ, దేవుని యొక్క గ్లోరీ, ఆ దేవుని యొక్క ఆసమ్నెస్ కొన్నిసార్లు మాట్లాడడానికి మాటలు సరిపోవు. దేవుని గురించి వివరించేటప్పుడు కొన్నిసార్లు గ్రామరు, వొకాబులరీ సరిపోదు. బికాస్ గాడ్ ఈజ్ బియాండ్ అవర్ హ్యూమన్ కాంప్రహెన్షన్. మానవ జ్ఞానానికి అతీతుడు, మించినవాడు, మనకు పట్టడు. అయినా సరే దేవుడు మనము గ్రహించడానికి తన గురించి తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికండి? దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. సమస్తమును కింద ఇంకా చాలా బాగుంది కదా, సమకూర్చి జరిగించుచున్నాడు. అదే ఆ కింద ఫుట్ నోట్స్ చూడండి. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గ్రహించాలి. గాడ్ ఈజ్ సావరెన్ అని అంటాం. అంటే దేవుడు సార్వభౌముడు. దాని గురించి ఇవాళ మనం కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు సార్వభౌముడు అంటే అర్థం ఏంటంటే గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ అథారిటీ. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క అధికారం,
ఇవి రెండు ఎక్కువగా కనపడతాయి. దేవుని యొక్క సార్వభౌమత్వము అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ది అథారిటీ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే దేవుని సార్వభౌమత్వము, అదే సమయంలో మన బాధ్యత, మనుషులమైన మనకున్నటువంటి బాధ్యత, ఇవి రెండు బాగా గ్రహించాలి. ఒక విషయాన్ని మీకు ముందు చెప్తాను, మర్చిపోకూడదు. ఏంటంటే దేవుడు మానవుడు ఎక్కడైతే కలుస్తాడో ఆ మధ్యలో ఏముంటుందంటే మిస్టరీ ఉంటుంది. ఏముంటుందండి? మిస్టరీ అంటే అర్థం ఏంటి? అంతా మనకు అర్థం కాదు. మనదంతా 1.5 కిలో దిమాగ్. ఈ మన బుర్ర ఎంత? 1.5 కిలో ఎట్ ద మోస్ట్. ఇంగ్లీష్లో చెప్తే 3 pounds అంటారు, అంటే లెస్ దాన్ ½ కిలో. 1 pound ఈజ్ ఈక్వల్ టు. ఈ చిన్న బుర్రలో వీ కెనాట్ ఫిట్ గాడ్. మీకు అర్థమవుతుందా? ఓ మహాసముద్రం దగ్గరికి వెళ్ళి ఓ లీటర్ బాటిల్ తీసుకెళ్ళి సముద్రంలోని వాటర్లో లీటర్ బాటిల్ పోయడానికి ప్రయత్నం చేసినట్టు ఉంటుంది. వీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్ సమ్ టోటల్. అది అర్థం చేసుకోవాలి. దేవుని గురించిన పూర్తి అవగాహన ఏ మానవుడికి రాదు. ఒకవేళ మీరు అనొచ్చు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం రాయబడింది కదా, ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి ఉంటామని. అంటే అప్పుడైనా కాదా? అప్పుడు కూడా పూర్తిగా కాదు. ఎందుకంటే బై డెఫినేషన్ నిర్వచనం ఏం చెప్తుందంటే దేవుడు ఎవరు? అనంతుడు, ఇటర్నల్, నిత్యము ఉండేవాడు, ఆది అంతము లేనివాడు. ఆ దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడు నిన్నలో మొన్న పుట్టాం. మొన్న అంటే అర్థం ఏంటి? నా మటుకు వస్తే ఒక 60 ఏళ్ల క్రితం పుట్టాం. మీ మటుకు వస్తే ఓ 20, 30, 40, 50, లేకపోతే 10, 12. ఇక్కడ కూర్చున్న మీ వయసు ఎంతో నాకు తెలియదు. మళ్ళీ తర్వాత రేపో మాపో అంటే మ్యాక్సిమం 120 years కదా స్పాన్ ఆఫ్ లైఫ్. మ్యాక్సిమం 60, 70 అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు 90 కీర్తనలో మోషే. మనం ఎక్కడ దేవుని గురించిన పూర్తి అవగాహన? అందుకనే టెక్నికల్గా థియాలజీ ప్రాపర్ అనే సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడు మేము ఏం చెప్తామంటే దేవుడు అతీతమైన వాడు, మానవ గ్రాహ్యానికి మించినవాడు, మానవ గ్రాహ్యానికి పట్టనివాడు, హద్దులు లేనివాడు, మితి లేనివాడు, మన పట్టుకు దొరకనివాడు అనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సార్వభౌమత్వము ఎరుగుదుము, అది మన బాధ్యత. ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని ప్రేమిస్తాం. దేవుని ప్రేమించిన వారికి అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఈ మధ్య పాటలు భలే ఉంటాయి. ఆరాధన థియేటర్ కూడా ఉంది తార్నాక చౌరస్తాలో. ఆరాధన థియేటర్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. పాటలు పాడడం మంచిదే. దేవుని గురించినటువంటి ఎరుకలో మనలో ఒక పోయటిక్ స్పిరిట్ వచ్చి అద్భుతమైన పాటలు రాయడం మంచిదే. నా పాయింట్ ఏంటంటే దేవుని ప్రేమించడము అనేది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయనకు విధేయత చూపుట. ఇఫ్ యు లవ్ గాడ్ యూ విల్ ఒబే గాడ్. దేవునికి విధేయత చూపకపోతే మనం ఏం చేసినట్లు లెక్క? ఆయనను ప్రేమించని వారు అని గ్రహించుకోవాలి. దేవుని యొక్క గుణగణాలు తెలుసుకోవడానికి మీ ముందు కొన్ని పెట్టాను. కొన్ని గుణాలు, జస్ట్ ఫ్యూ, చాలా ఉన్నాయి. అందులో దేవుడు స్వయంభవుడు, దేవుడు అనంతుడు, దేవుడు అతీతమైన వాడు అంటే బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్, దేవుడు సృష్టికర్త, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిపూర్ణుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు కృపా కనికరం గలవాడు, దేవుడు సార్వభౌముడు, దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞానం కలిగినవాడు, సర్వవ్యాప్తి అయినవాడు, దేవుడు ప్రణాళిక కలిగినవాడు అంటే పర్పస్ఫుల్. ఇంగ్లీష్లో చెప్పినప్పుడు గాడ్ ఈజ్ పర్పస్ఫుల్. దేవుడు సత్యవంతుడు, దేవుడు మార్పు లేని, ఇలా చాలా ఉన్నాయి. అందులో కొన్నే పెట్టాను నేను. దేవుడు వ్యక్తిత్వం గలవాడు, దేవుడు దయగలవాడు, దేవుడు జాలి గలవాడు, ఇలా లక్షణాలు చాలా చాలా ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ వచనాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు దేవుడు సార్వభౌముడు అంటే అర్థమైందంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అవునా కదా? ఎప్పుడండి మనల్ని ఏర్పాటు చేసుకుంది? ఆదికాండం 1:1 కాదు, ఆదికాండం 1:1 కంటే ముందే. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకోవాలి ఈ భాష? ఎందుకంటే దేవుడు అనంతుడు కాబట్టి. దేవుడు అనంతుడు అంటే అర్థం ఏంటి? దేవుడు నిత్యం ఉండేవాడు అంటే అర్థం ఏంటి? దేవుడికి చరిత్ర ఉండదు.
దేవుడికి నిన్న మొన్న అని అనడానికి అవకాశం ఉండదు, మనకు ఉంటుంది. దేవుడికి భవిష్యత్తు ఉండదు. గాడ్ హ్యాస్ నో హిస్టరీ, గాడ్ హ్యాస్ నో ఫ్యూచర్. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇటర్నల్లీ ప్రజెంట్. అంటే ఐ యామ్, నీవెవరు అని అడిగితే మోషేకు దేవుడిచ్చిన సమాధానం ఏంటి? ఐ యామ్ యహ్వే అని అన్నాడు. అంటే అర్థమైందంటే ఐ యామ్. 8వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుప్రభువు అంటాడు, అబ్రహాము పుట్టక మునుపు నేను ఉంటిని అనలా, ఐ యామ్ బిఫోర్ అబ్రహాం. ఇట్ లుక్స్ లైక్ ఎ బ్యాడ్ గ్రామర్, బట్ ఇస్ అ గుడ్ థియాలజీ, ఇస్ అ కరెక్ట్ థియాలజీ. సో దేవుడు సార్వభౌముడు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సృష్టిని చేయక మునిపే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా ఆయన పనిచేస్తూ పోతాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు సార్వభౌముడు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున సృష్టిలో దేవుడు జోక్యం కలుగజేసుకుంటూ ఆయన తన ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. ఎవరు ఆ ప్రణాళికను భంగం చేయలేరు. నోబడి కెన్ ఫ్రస్ట్రేట్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికను ఎవరు భంగపరచలేరు. బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చూపించట్లేదు. ఎందుకంటే కనీసం 3 వర్తమానికులు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో మాట్లాడినప్పుడు ఒక బిగ్ పిక్చర్ మీకు వస్తుంది అనుకుంటా నేను. అట్లీస్ట్ బై సండే యూ విల్ హ్యావ్ ఎ బిగ్ పిక్చర్ ఇఫ్ యు ఆర్ సీరియస్ టు నో, ఇఫ్ యు ఆర్ సీరియస్ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్. వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యంలోని దేవుని సత్యాలు నాకు అర్థమవ్వాలి, ఆ చొప్పున జీవించాలని ఎవరైతే ఆశతో ఎదురు చూస్తుంటారో యూ విల్ బి డెఫినెట్లీ బి బ్లెస్డ్. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏమండి గాడ్ ఆఫ్ ద బైబిల్ ఎవరు, ఒక మాట చెప్పండి అంటే మీరు ఏం చెప్పొచ్చు? సేఫ్గా ఒకే పదం చెప్పచ్చు. ఏమిటి? ఆయన పరిశుద్ధుడు. మనలాంటి వాడు కాడు, ఆయన డిఫరెంట్గా ఉంటాడు. హీజ్ కట్ అబౌవ్ అని రాయబడింది మూల భాషలో. కనుక సెట్ అపార్ట్ అని ఎలాగైతే రాయబడిందో హీఈస్ డిఫరెంట్. మనకు పూర్తిగా అర్థం కాదు. అయితే దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పరిశుద్ధుడు, అదే సమయంలో న్యాయమైన వాడు. దేవుడు పరిశుద్ధుడు, అదే సమయంలో ఆయన తన సత్యాన్ని నెరవేర్చుకుంటాడు, ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. దేవుడు అదే సమయంలో పాపం చేసిన వ్యక్తి విషయంలో ఉగ్రుడుగా కోపస్తుడుగా ఉంటాడు, బట్ స్టిల్ హీఈస్ హోలీ గాడ్. అంటే గాడ్ డస్ నాట్ కాంప్రమైజ్ ఇన్ హిస్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన గుణగణాల్లో ఏది కూడా రాజీ పడ్డు. ఆయన మంచివాడు కాబట్టి, మంచి చేయాలి కాబట్టి న్యాయం విషయంలో రాజీ పడతాడా? రాజీ పడ్డు. దేవుడు నీతిమంతుడు అన్నప్పుడు 2 విషయాలు అందులో మనకు అర్థమవుతాయి. ఒకటేమో రిలేషనల్ స్టేట్మెంట్, అది ఎట్ ద సేమ్ టైం ఎట్ ద స్టేట్మెంట్ ఆఫ్ జస్టిస్. దేవునికి న్యాయం అందులో ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి. గాడ్ ఈజ్ సావరిన్ అండ్ హ్యూమన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడు సార్వభౌముడు మరియు అదే సమయంలో మనకు బాధ్యత ఉంది అనే విషయాన్ని మనకు అర్థం అవ్వాలి. యోబు గ్రంథం 42:2లో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాలేదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. మనం తెలుసుకున్నామా? మనం తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను క్రీస్తులో ఎరిగాడు. క్రీస్తులో ఎరిగి నన్ను సువార్త ద్వారా పిలిచాడు. అంటే ఆయన ప్రీ డెస్టిన్ చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, నన్ను పిలిచాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు, నన్ను నీతిమంతునిగా తీర్చి ఇప్పుడు నన్ను పరిశుద్ధపరిచే నేపథ్యంలో ఉన్నాడు. రక్షణ పొందిన విశ్వాసాన్ని గురించిన ప్రస్తావనలో నేను మాట్లాడుతున్నాను. రక్షణ పొందిన వ్యక్తివైతే నువ్వు రక్షించబడిన తర్వాత, నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధతలో అంచెలంచెలుగా ఎదుగుతూ రావాలి. అందుకనే దేవుడు సంఘాన్ని పెట్టాడు, అందుకనే దేవుడు సహవాసాన్ని పెట్టాడు. నిత్యరాజ్యంలో మనం ప్రవేశించక మునుపు మనం చక్కగా సిద్ధపడాలి. ఆయన్ని కలుసుకోవడానికి, ఆయనతో నిరంతరం జీవించడానికి మనం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. అందుకే ఆయన సంఘాన్ని పెట్టాడు, సహవాసాన్ని ఇచ్చాడు, కృపావరాలను ఇచ్చాడు. ఆయన తన సత్యాన్ని మనకు తెలియపరచడానికే లేఖనాలు ఇచ్చాడు. లేఖనం అర్థం చేసుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. మనం గ్రహించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే,
దేవుడు తన ప్రణాళికను ఎట్టి పరిస్థితిలో నెరవేరుస్తాడు. దేవుని ప్రణాళికను ఎవరు భంగపరచలేరు. నోబడి కెన్ ఫ్రస్ట్రేట్ ద ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఆఫ్ గాడ్ అనే విషయం నాకు బాగా అర్థం కావాలి. అందుకనే చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపించట్లేదు. అవసరమని మాత్రమే నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా అని చెప్పి దేవుడు అన్నీ చేస్తాడా? ఆయన కొన్ని చేయడు. ఏమేం చేయడు? దేవుడు సార్వభౌముడు. ఏ విషయాల్లో సార్వభౌముడు? క్రియేషన్ విషయంలో సార్వభౌముడు. ఓవరాల్ క్రియేషన్ ఆయనకు ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక చొప్పున సర్వ సృష్టిలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. గాడ్ ఈజ్ బోత్ ట్రాన్సెండెంట్ అండ్ గాడ్ ఈజ్ బోత్ ఇమినెంట్. ఐఎమ్ సారీ, తెలుగులో అవి చెప్పడం నాకు చాలా కష్టం. ట్రాన్సెండెంట్ అంటే దేవుడు అతీతమైన వాడు, బియాండ్ అంటే ఆయన తన సృష్టికి వెలుపల ఉన్నవాడు. ట్రాన్సెండెంట్. ఇమినెంట్ అంటే అర్థం ఏంటంటే ఆయన సృష్టిలో ఇన్వాల్వ్ అవుతాడు కానీ సృష్టిలో భాగం కాదు. అదే హైందవ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆయన రాయిలో ఉంటాడు, ఆయన చెట్టులో ఉంటాడు, ఆయన నీటిలో ఉంటాడు, ఆయన అగ్నిలో ఉంటాడు, సర్వం ఆయనే అని హైందవ సిద్ధాంతం చెప్తుంది. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుందంటే సర్వసృష్టికి ఆధారభూతుడు ఆ దేవుడే, సర్వసృష్టిని నిర్వహించేవాడు, సర్వసృష్టిని కంట్రోల్ చేస్తున్నాడు, సర్వసృష్టిని ఆధీనంలో ఉంచుకున్నాడు. దేవుని యొక్క సార్వభౌమంలో ఒక భాగం ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. అన్ని అధికారాలు ఆయన అధికారాల కింద ఉన్నాయి, అన్ని ప్రభుత్వాలు ఆయన ప్రభుత్వాల కింద ఉంది. దేవుడు సార్వభౌముడు ఎందులో? ఇన్ ఆల్ క్రియేషన్. ఏ క్రియేషన్లు కూడా దేవుణ్ణి తప్పు పట్టడానికి వీలు లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దట్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దేవుడు సార్వభౌముడు ఫర్ అమంగ్ ఆల్ పీపుల్. ఒక నేచర్, ఒక సృష్టిలో మాత్రమే కాకుండా మానవ ప్రపంచం అంతట్లో కూడా. మరి హిట్లర్ చేసినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి అది ఎందుకు జరిగింది? దానికి కారణాలు ఉంటాయి. అది మనం తవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది? మా ఫ్యామిలీలో ఎందుకు ఇలా జరిగింది? పలాని దేశంలో ఎందుకు ఇలా జరిగింది? పలాని ఉప్పున ఎందుకు ఇలా జరిగింది? పలాని లార్వా వచ్చినప్పుడు ఇంతమంది చనిపోయారు కదా. చాలామంది ఏం ప్రశ్నిస్తారంటే, ఇఫ్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, దేవుడు సర్వశక్తి, జాగ్రత్తగా వినండి, ఇఫ్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, దేవుడు సర్వశక్తిమంతుడైతే, ఇఫ్ గాడ్ ఈజ్ ఆల్ లవింగ్, దేవుడు ప్రేమ గలవాడైతే ఇది ఎందుకు జరగాలి? దేశంలో ఎందుకు ఈవిల్ ఉంది? దేశంలో ఎందుకు పలాందని విపరీతమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. దాని గురించిన ఒక అవగాహన మనకు రావాలి. ఎస్పెషలీ వాక్యం చెప్పే వాళ్ళకి అవగాహన ఉండాలి. దేవుని యొక్క ప్రేమకు సంబంధించిన సువార్త ప్రకటించే సువార్థికులకు, ఇంకొక మాటలో చెప్పాలంటే రక్షణ పొందిన విశ్వాసులందరికీ అవగాహన ఉండాలి. సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. 1 పేతురు 3:15లో అదే మాట రాయబడింది. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మీలోనున్న నిరీక్షణకు హేతువడుగు ప్రతివారికి భయముతో వణుకుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి అని రాయబడింది. సో సర్వమానవాళిపైన దేవుడు సార్వభౌముడైతే అందులో రాజులు వస్తారు, అన్ని అధికారాలు వస్తాయి. రోమాపత్రిక 13వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఆల్ అథారిటీస్ ఆర్ అండర్ గాడ్స్ అథారిటీ. అంటే భారతదేశ ప్రధాని దేవుని అధికారం చొప్పున వచ్చాడా? ఎస్. దేవుడు లేడని చెప్పే నాస్తిక దేశాలు చాలా ఉన్నాయి. మాకు బైబిల్ అక్కర్లేదు, ఈ బైబిల్లో చెప్పడం దేవుడు మాకు అక్కర్లేదు అని రకరకాలుగా వ్యవహరించే వ్యక్తులు చాలామంది ఉంటారు. ప్రభుత్వాలు, రాజులు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా దేవుని అధికారంలో ఉన్నారా? ఉన్నారు. దేవుడు ఒక్కడే. అయితే ఆ ఒక్కడైన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడుగా దేవుని వాక్యంలో మనకు బయలుపరుచుకున్నారు. అట్లా అని చెప్పి ముగ్గురు దేవుళ్ళు అందామా? అట్లా అంటానికి వీల్లేదు. అట్లా అని చెప్పి వన్ పర్ఫెక్ట్ బీయింగ్ అంటామా? అట్లా అంటానికి వీల్లేదు. ప్రాపర్లీ యునైటెడ్ బీయింగ్ అంటారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడింది. అద్వితీయ దేవుడు అని తెలుగులో రాయబడింది. అవర్ గాడ్ ఈజ్ వన్. ఆ వన్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ వన్, బట్ ఈజ్ అ ప్రాపర్లీ యునైటెడ్ వన్. ఎలోహిం అనే దాంట్లో కూడా త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతం కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో అనేక స్థలాల్లో దాని గురించిన వర్తమానం మనకు అర్థమవుతుంది. అయితే ఇది అందరికి అర్థం కాదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో
వారికి దేవుడు తన సత్యాన్ని బయలుపరుస్తాడు అని దేవుని వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. వ్యక్తులను రక్షించే విషయంలో దేవుడు సార్వభౌముడు, వ్యక్తులకు తీర్పు తీర్చే విషయంలో దేవుడు సార్వభౌముడు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుని సార్వభౌమత్వంలో ఎందులో దేవుని సార్వభౌమవుతుంది? ఓవరాల్ క్రియేషన్, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఓవరాల్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులందరి విషయంలో అందులో నీవు నేను కూడా లెక్కలోకి వస్తాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 ఏం చెప్తుంది? 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనను నేలను రాలదు. అంటే అర్థం ఏంటి? ఆకాశంలోని ఒక పక్షి రాలి కింద పడాలంటే ఎవరు సెలవు కావాలి చెప్పండి? అది. రెండవది 30వ వచనం ఏమన్నాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కిమడ్డాయంట. మనకి ఎవరికైనా తెలుసా కౌంటు? నాకు ఒక అర్థం కాని ప్రశ్న ఏంటంటే, దేవన్న తల వెంట్రుకల గురించి నీకు ఎందుకంత పట్టింపు అంటే అర్థమైందంటే, దాని భావం ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. అది ఇందులో 2 ఉన్నాయి. ఒకటేమో గాడ్స్ పర్ఫెక్ట్ విల్, రెండోదేమో గాడ్స్ పర్మిసివ్ విల్. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము, దేవుని పరిపూర్ణ చిత్తము ఎట తెలుసుద్ది? బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక మానవుడు దేవుడికి ఇష్టడుగా ఉండడానికి, దేవుని యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారం చేయాలంటే ఎలా తెలుస్తుంది? వాక్యములు తెలుస్తుంది. దీన్ని ప్రిసెప్టివ్ విల్ అని కూడా అంటారు. దాని గురించి ఇంకా మీకు చెప్తాను ముందు పోతూ ఉండగా మీకు అర్థమవుతుంది కదా. గాడ్స్ పర్ఫెక్ట్ విల్, గాడ్స్ పర్మిసివ్ విల్. దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన చిత్తము, రెండవది దేవుడు అనుమతించే చిత్తం. ఇవి 2 కూడా అర్థం కావాలి. తర్వాత ఇక్కడ ఈ ఒకే వచనం మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించినవి. నేచర్, ఒక పక్షి రాలి పడాలంటే ఎవరు సెలవు కావాలి? దేవుని సెలవు కావాలి. తల వెంట్రుక రాలి కింద పడాలంటే ఎవరు సెలవు కావాలి? దేవుని సెలవు కావాలి. యేసుక్రీస్తు వారు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాన్ వచ్చింది, నిద్రపోతున్నాడు, అలసిపోయాడు. శిష్యులందరూ ఏమన్నారు? వాళ్ళంతా ఎవరు? ఫిషర్మెన్. అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ కొత్త ఏం కాదు. మనలాంటి వాళ్ళు భయపడితే కథ వేరే, కానీ వాళ్ళు రెగ్యులర్గా చేపలు పట్టుకునే వాళ్ళు మేము చనిపోతున్నాము అని భయపడ్డారంటే అది ఎటువంటి భయం? అది ఇట్ ఈస్ ఎ ట్రూ ప్యానిక్. ఆ టైంలో గద్దిచ్చాడు. ఏమండి, గద్దిస్తే తుఫాన్ అయిపోతుందా? సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది, మరి వాళ్ళు తుఫాన్ ఆపగలుగుతున్నారా? ఆ ఒక్క పాయింట్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఒక సామాన్య మానవుడు మాత్రమే కాదు, ఆయన నిజంగా దేవుడు అనే విషయం మనకు తెలియపరుస్తుంది. ఈస్ నేచర్ ఇస్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? ఎస్. బైబిల్లో ఎన్నో ఉన్నాయి వాక్యాలు. ఏలియాకు నాన్ వెజిటేరియన్ ఎవరి ద్వారా పంపించడం జరిగింది? అరే, మోస్ట్ స్కావెంజర్ బర్డ్ కదా. కాకులంటే స్కావెంజర్ బర్డ్ అనుకున్న పేరు, అంటే ఏం మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది. అదే నాన్ వెజిటేరియన్ తీసుకుపోయి ఇవ్వటం ఏంటి? నీకు అర్థమవుతుందా? సో దేవుడు సర్వభౌముడు ఉన్నప్పుడు మనం గ్రహించవలసిన పాయింట్ ఏంటంటే, గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ఆల్ క్రియేషన్ అండ్ ఓవర్ ఆల్ పీపుల్ అనే విషయాన్ని ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత త్వరగా మన జీవితంలో మన స్పందన మారుతుంది, మన ఆలోచన తీరు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది. నా భారం ఏంటంటే, ఈనాడు ఈ 3 దినాల ప్రత్యేక కూడికల మా ఉద్దేశం లేక నా కన్సర్న్ ఏంటంటే, రూఫస్ గారితో చర్చించుకున్నప్పుడు నేనే సజెస్ట్ చేశాను, వీ విల్ టేక్ దిస్ టాపిక్ అని. విశ్వాసులకు దీని గురించి నాకు అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు ఒక గీతలు గీసుకోవడం నేర్చుకోవాలి. ఎంత బార్డర్ వరకు వెళ్ళొచ్చు, ఎంత బార్డర్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలి, మాట్లాడడం కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రసంగి 2:25 ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి? మా గ్రాండ్ ఫాదర్, మా మదర్స్ ఫాదర్, ఐ స్టిల్ కెనాట్ ఫర్గెట్. మంచి ఎవాంజలిస్ట్ ఆయన బ్రదర్ అండ్ సర్కిల్స్లో మంచి సేవకుడు ఆయన. వాళ్ళు ఎవాంజలిస్టులు అంటారు వాళ్ళు. ఆయన ఏం చేసేవాడంటే, భోజనం చేసిన తర్వాత కూడా ఆయన మళ్ళా, దేవా అన్నం తినడానికి సహాయం చేసే ప్రభా నీకు స్తోత్రం అనేవాడు. నేను ఎక్కడ చూడలే అటువంటి వ్యక్తుల్ని. భోజనం చేయక మునుపు మనం ఆహారాన్ని దీవించమని అడుగుతాం, కానీ భోజనం చేసిన తర్వాత తినటానికి సహాయం చేశావు, తినింది అరిగి అది ఆ ఎనర్జీ అంతా నీకోసం బతకాలని అట్లా ప్రార్థన చేసేవాళ్ళని దేవునికి వందనాలు చేయడం ఎవరు చూడాల.
ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి? అంటే దాని అర్థం ఏంటి? గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్ అండ్ గాడ్ ఈజ్ సావరెన్. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట, తెలుగులో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కారేదని తెలవబడింది, కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏమని రాయబడిందంటే, ఫార్ విత్ గాడ్ నథింగ్ షల్ బీ ఇంపాసిబుల్. బట్ ఐ వాంట్ యూ టు నో, కొన్ని ఉన్నాయి ఫర్ గాడ్ డెఫినెట్లీ ఇంపాసిబుల్. ఏంటివి అవి? అక్కడ మీకు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై. అబద్ధమాడ నేరని దేవుడు, హెబ్రీ పత్రిక 6లో రాయబడింది. సంఖ్యాకాండము 23 అనుకుంటాను, 23rd 23లో కూడా ఆయన అబద్ధమాటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపడ్డానికి ఆయన నరుడు కాడు అనేది మనం చూస్తాం. రెండవ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం, ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్ టు కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్. ఆయన ఒకసారి బ్లూ అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని ఎల్లో అని చెప్పడం, ఒకసారి ఎస్ అని చెప్పిన తర్వాత ఇంకోసారి నో అని చెప్పడం, ఒకసారి బ్యాడ్ అని చెప్పిన తర్వాత ఇంకోసారి గుడ్ అని చెప్పాడు. ఒకసారి బ్యాడ్ అని చెప్పాడంటే ఎప్పటికీ బ్యాడే అది. అంటే దేవుడు రంగులు మార్చుకోడు, మార్పు లేని దేవుడని బైబిల్లో ఆయన గురించి చెప్పబడింది. మూడవది, దేవుడు నన్నెప్పుడు శోధించడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు కీడు విషయమే శోధించడు. శోధన అనే పదం తెలుగులో రాయబడ్డప్పుడు 2 అర్థాలు వచ్చే విధంగా రాయబడ్డాయి, కానీ ఇంగ్లీష్లో దాని గురించి చెప్పడానికి చాలా బాగుంటుంది. గాడ్ టెస్ట్స్, గాడ్ విల్ నాట్ టెంప్ట్. టెంప్టింగ్ అనేది ఎప్పుడూ మనకు పాపం చేయటానికి, దేవుని నుంచి దూరం చేయటానికి సాతాను చేసే ఒక ఆయుధం అది. దేవుడు అలా ఎప్పుడు శోధించడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు టెంప్ట్ మీ టు సిన్. నేను పాపం చేయడానికి నా దేవుడు తన స్వభావానికి వ్యతిరేకంగా, దేవుని స్వభావం ఏంటి? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఏం చేసినా పరిశుద్ధత ఉంటుంది. దేవుడు జ్ఞానవంతుడు, ఏం చేసినా అందులో జ్ఞానం ఉంటుంది. దేవుడు సత్యవంతుడు, ఏం చేసినా దేవుడిలో సత్యం ఉంటుంది. దేవుడిలో ఆయన ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది, దయ ఉంటుంది, జాలి ఉంటుంది, నీతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, సత్యం ఉంటుంది. అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే గాడ్ విల్ నాట్ కాంప్రమైజ్, ఒకటి చేసి ఇంకొకటి చేయకుండా అలాని కాదు. ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 కొరింథీ 14:33లో ఏమని రాయబడిందంటే, దేవుడు అల్లరికి కర్త కాదు. తెలుగులో అల్లరికి కర్త కాదని రాయబడింది. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో నాకేం అర్థమైందంటే, కనీసం నేను 4 ఏరి రాసుకున్నాను ఇప్పటికీ. ఎందుకంటే వచనాలు చాలా ఉంటాయి, అవన్నీ మీకు చెప్పక్కర్లే కదా. ఒక చోట రాస్తే సరిపోదండి, దానికి 10 సార్లు రాయాలనా? బికాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. కాబట్టి ఒకసారి రాస్తే చాలు, కనీసం 4 గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ గాడ్ టు లై. ఆయన అబద్ధం చెప్పడు, అంటే ఎప్పుడూ సత్యమే చెప్తాడు. సో అది మనకేమిస్తుంది? ఎస్, నా దేవుడు సత్యమే చెప్తాడు కాబట్టి ఐ కెన్ ట్రస్ట్ హిమ్. నా దేవుడు ఎప్పుడు కాంట్రడిక్ట్ చేయడు, తన స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యడు. ఆయన నన్ను ఎప్పుడు పాపం చేయడానికి శోధించడు, ఆయన నన్ను ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడు. ఒకవేళ ఇది జరిగిందంటే దాని అర్థం ఏంటి? ఎవరిని బాధ్యులుగా చేయాలి? జవాబు చెప్పాలి. బాబు నిరంజన్, కొంచెం అంతర్పక్షిగా నువ్వన్న చెప్పయ్యా. నేను రూపస్ గారు అడిగినా, మనం క్యూఏ సెషన్ లాగా పెట్టుకుందాము, ఇది చాలా ఎక్కదు, ఎందుకంటే మనం అన్నీ చెప్పేసామలే, ఇదంతా అయిపోయిందని అనుకుంటాం. తీరా వారు ఇచ్చే జవాబులు చూసి షాక్ తింటూ ఉంటాం. అయ్యా నేను చెప్పింది ఒకటి, వీళ్ళు రిసీవ్ చేసుకుంది ఒకటని. అందుకని అప్పుడప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్. ఎటు ఆన్లైన్లో ఇవన్నీ చేయడం కష్టం, కానీ అట్లీస్ట్ లైవ్లో ఉన్నాం, మనమన్నా మాట్లాడుకుందాం. ఒకవేళ నేను కన్ఫ్యూజ్ అయ్యానుకో, షుడ్ వి బ్లేమ్ గాడ్? ఎస్ ఆర్ నో? ఇంతకుముందు మనం ఏం చేశాము? గాడ్ విల్ నాట్ కన్ఫ్యూజ్. ఆయన అల్లరికి కర్త కాదు. అల్లరి జరిగిందనుకోండి, దానికి కర్త దేవుడు అనడానికి అవకాశం ఉందా లేదా? లేదు. ఫినిష్. మీకు అర్థమవుతుంది. దట్ ఇస్ హౌ వి హావ్ టు అండర్స్టాండ్ ద బైబిల్. వాక్యం అర్థం చేసుకోవాల్సిన విధానం అది. దేవుడు అబద్ధం చెప్పడు. నేను అబద్ధం చెప్పాను అనుకోండి, నేను అప్పుడు దేవుని ఏజెంట్నా లేక సాతాను ఏజెంట్నా? 8:44లో దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెప్పి అబద్ధమునకు జనకుడు అంట. ఎవరు అబద్ధమునకు జనకుడు? ఫ్యాక్టరీ. సాతాను అబద్ధమునకు జనకుడు. అక్కడి నుంచి వస్తూనే ఉంటాయి అబద్ధాలని. అలా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను నా తండ్రి ఎవరని చెప్పాలి మీరు? ఒకవేళ మీరు అబద్ధాలు చెప్పకపోయినా మీ హస్బెండ్ అబద్ధాలు చెప్తాడు అనుకో, మీ మానమామ ఎవరు?
వాడే మామ వాడే, అంతే కదా. మీరు సత్యమే చెప్తారు కానీ మీ భార్య అబద్ధం చెప్తుంది అనుకోండి, అప్పుడు మీ మామ ఎవరవుతారు? మరి ఇంట్లో ఎందుకు జగడాలు ఉండవండి? గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. గాడ్ విల్ నెవర్, ఓకే, ఆయన కన్ఫ్యూజ్ చేయడు, టెంప్ట్ చేయడు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండు పద్ధతులు ఉన్నాయి. దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా. ఎథియిస్ట్ అండ్ థీస్ట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీరు ఏ గుంపులోకి వస్తారని చెప్పాలి. మీ జీవితంలో ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ పెళ్ళి ఎందుకు జరిగింది, నా పిల్లవాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నా పిల్ల ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా చేస్తుంటే ఇది దేవుడే రానిచ్చాడా, వాట్ కైండ్ ఆఫ్ గాడ్ హీజ్ అని ప్రశ్నలు వస్తాయి రావా? మనకి ఏం కావాలి? మనం ఏవైతే అందుకనే ఒకసారి ఒక దైవ సేవకుడు అందరికీ తెల్ల కాగితాలు పంచాడంట. తెల్ల కాగితాలు పనిచేసి, నేను మీకు చిన్న హోంవర్క్ ఇస్తా, మీరు చేస్తారా చేయరా? నేను కూడా అటువంటి హోంవర్క్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు కుదరదులేండి, మామూలు రోజులైతే చేయొచ్చు, కానీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పెట్టుకున్నాగా. తెల్ల పేపర్లు ఇచ్చి దేవుడు ఎలా ఉంటే బాగుంటుందో రాయి అన్నమాట. ఏంటి ప్రశ్న? దేవుడు నీకు ఎలా ఉంటే బాగుంటుందో అంటే చిన్న చిట్టులు ఏం సరిపోతాయి, A4 సైజ్ పేపర్లు ఎన్ని కావాలో మొదలు పెడతాం. ఏమని మొదలు పెడతాము? దేవుడు కంపల్సరీ ప్రేమ అయి ఉండాలి, అంతేనా? ఇంకేం చేయాలి? కంపల్సరీ నా ప్రార్థన ఆలకించాలి. మొత్తం నిండిపోతుందా లేదా? అప్పుడు ఆయన ఏం చేశాడంటే అన్నీ కలెక్ట్ చేసి టపా చింపి అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేశాడట. వాళ్ళ కోపం వచ్చింది. రాయమని చెప్పింది ఎందుకు, మళ్ళీ చింపడం ఎందుకు? అప్పుడు ఆయన అన్నా అంట, దేవుడు ఎవరని బైబిల్లో చెప్పబడిందో ఆ దేవుడే గనక నీ దేవుడు కాకపోతే, నీ మైండ్లో దేవుడు ఎవరిని చిత్రీకరించుకున్నావో దట్ ఈస్ అన్ ఐడల్. మనలో చెప్తున్నా, ఇఫ్ గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నాట్ ద సేమ్ గాడ్ హూ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్, ద గాడ్ హూమ్ యు ఆర్ సర్వింగ్ ఈజ్ అన్ ఐడల్. దేవుని వాక్యంలో దేవుడు ఎవరని తాను మనకు బయలుపరుచుకున్నాడో ఆ దేవుడు కనుక నా మైండ్లో, నా హార్ట్లో కాకుండా నాకు నచ్చిన దేవుడు, నాకు అబ్బిన దేవుడు, నేను సృష్టించుకున్న దేవుడు అంటే, నీకంటే నువ్వు దేవుణ్ణి సృష్టించుకుంటే నీవు గొప్పనా, నీ దేవుడు గొప్పనా? చెప్పండి. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ 1, ఫస్ట్ ప్రయారిటీ. ఆ ఫస్ట్ ప్రయారిటీ ఉన్న దేవుణ్ణి యూ కెనాట్ పుల్ డౌన్ టు సెకండ్ ప్లేస్. ఆ దేవుణ్ణి కిందికి రెండో స్థానానికి దింపలేవు. ఆ రెండో స్థానానికి కనుక దింపడానికి ప్రయత్నం చేసావో గాడ్ ఈజ్ నాట్. గాడ్ ఈజ్ ఎయిదర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఆర్ నాట్, దట్స్ ఇట్. యూ కెనాట్ పుష్ గాడ్ టు సెకండ్ ప్లేస్. దేవుణ్ణి రెండో స్థానానికి తెచ్చిపెట్టుకుంటే దేవుడుగా ఉండడం. అప్పుడు నీ సొంత దేవుళ్ళు తయారవుతారు. క్రైస్తవులని చెప్పుకుంటాం, క్రైస్తవురాలని చెప్పుకుంటాం, భక్తి పరులని చెప్పుకుంటాం, ఆరాధనలు చెప్పుకుంటాం. అందుకే మన లైఫ్లో ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. అందుకనే దేవుడెవరు, ఆ దేవుడెవరో దేవుని గురించిన ఒక ఖచ్చితమైన అవగాహన మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. మీ జీవితంలో జరిగినవన్నీ, అది మీ భర్త విషయంలో కావచ్చు, మీ భార్య విషయంలో కావచ్చు, మీ పిల్లల విషయంలో కావచ్చు, మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, అవునా కదా? అల్టిమేట్లీ మనం ఆడికి రావాలి. నేను ఈ భూమి మీద దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వచ్చాను. మీరెందుకు స్త్రీలు అవ్వాలి, మీరెందుకు పురుషులు అవ్వాలండి? ఎవరు చెప్తారు దాని జవాబు? మీ డాడీ మమ్మీ వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకు కూడా తెలియదు. మీరెందుకు మీర్పేటలో ఇక్కడే ఉండాలా, మీరెందుకు ముంబైలో ఉండకూడదు, మీరెందుకు విజయవాడలో ఉండకూడదు, మీరెందుకు కలకట్టాలో ఉండకూడదు, మీరెందుకు అమెరికాలో ఎందుకు ఉండకూడదు? మీకు అర్థమవుతుందా? మీరెందుకు పర్టికులర్గా ఈ టైం స్పాన్లోనే మీరెందుకు పుట్టాలి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? 3 విషయాలకు మనం సమాధానం చెప్పుకోవాలి. నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చి ఈ భూమి మీద నేను ఎందుకు ఉన్నాను, 3వది నేను ఎక్కడికి వెళ్తానా, హూ యామ్ ఐ, వై యామ్ ఐ హియర్ ఆన్ ది ఎర్త్ అండ్ వేర్ యామ్ ఐ గోయింగ్ టు. ఈ 3 ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం అర్థం కావాలంటే దేవుడెవరో నీకు తెలియాలి. దేవుడెవరో కనుక నీకు తెలియకపోతే, మీ ఫాదరు మీ మదరు క్రైస్తవులు కాబట్టి మీరు క్రైస్తవులు అయ్యారా? బైబిల్ అది ఒప్పుకోదు. దేవుడికి పిల్లలు ఉన్నారు కానీ మనవరాలు లేరు.
గాడ్ హ్యాస్ నో గ్రాండ్ చిల్డ్రన్, గాడ్ హ్యాస్ ఓన్లీ చిల్డ్రన్. యాజ్ మచ్ యాజ్ యువర్ ఫాదర్ యువర్ మదర్ ఈస్ ఎ చైల్డ్ టు గాడ్, యు ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ వే ఎ చైల్డ్ టు గాడ్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఎ రిలీజన్. అన్ఫార్చునేట్లీ మనకి క్రైస్తవత్వం ఒక మతం అంటుంది. అంటే వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే విశ్వాసం అనేది ఎక్కడెక్కడైతే వస్తుందో దాన్ని రిలీజన్ అన్నారు. రిలీజన్ ఈజ్ సీకింగ్ గాడ్. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఆయనే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. సో ఆ దేవుని నువ్వు నమ్ముతున్నావా? ఆ దేవుని నమ్మితే గుర్తుపెట్టుకో, గాడ్ ఆఫ్ ద బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు సార్వభౌముడు. అంటే దేవుడు సార్వభౌముడు అర్థం ఏంటి? నిన్నెవరిని కన్సల్ట్ చేయడు, మీ పేరెంట్స్ని కన్సల్ట్ చేయడు. ఆయనే ప్రణాళిక వేస్తాడు, ఆ ప్రణాళిక నెరవేరుస్తాడు. దాన్ని ఎవరు ఆపలేరు. డూ యూ బిలీవ్ ఇట్? ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, యు ఆర్ ఎథిస్ట్. ఐదర్ యూ బిలీవ్ ఆర్ డోంట్ బిలీవ్, దట్స్ ఇట్. ఓన్లీ రెండు ప్లేస్లు. మరలా చెప్తున్నా, దేవుని వాక్యంలో చెప్పబడిన దేవుడు ఎవరంటే దాన్ని ఇంకా నెమ్మదిగా 1 by 1 చూద్దాం. మీరు ముందు అక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎవరంటే, అందుకనే రోమపత్రికలు అంటాడు, ఆయన చేయి పట్టుకొని నీవెందుకు ఇలా చేస్తావని ఎవరన్నా అడగలరా? ఒక కుమ్మరివాడు దగ్గరికి వెళ్ళి కుండ లేక మంటి ఏంటి నన్ను ఇలా చేస్తున్నావే అని అడగగలదా? యెషయా గ్రంథం అంటాడు, నన్ను ఎందుకు కన్నావు అనే వారికి శ్రమ అని అన్నాడు. పిల్లలు తల్లిదండ్రులను చూసి నన్ను ఎందుకు కన్నావు అన్న పిల్లలు లేరా? ఉన్నారు. దే డోంట్ నో బేసిక్స్. అందుకనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుద్దంటే వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకంటే పిల్లలు ఇంకా దారుణంగా ప్రవర్తిస్తుంటే జుట్టు పట్టుకొని అయ్యో మా అమ్మని ఎంత హర్ట్ చేశాను, మా డాడీని ఎంత హర్ట్ చేశాను, ఎంత మాట్లాడేటప్పుడు ఎంత అమర్యాదగా మాట్లాడాను అనుకుంటారు. ఎస్ ఆర్ నో? ట్రూ. ఎందుకంటే నేను అట్టే అన్నాను. నేను పెళ్లి కాక మునుపు వయసులో ఉన్నప్పుడు నేను అలాగే అన్నాను మా పేరెంట్స్ని. నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఇలా చూసి మాటికి నాకు మా నాన్న గుర్తుకొచ్చేవాడు, మా అమ్మ గుర్తుకొచ్చేది. ఎందుకంటే ద వే హౌ ఐ ట్రీటెడ్ దెమ్, ఐ డిడ్ నాట్ ప్రాపర్లీ డూ దాట్. దేవుని యొక్క సార్వభౌత్వాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు సనగరు, వాళ్ళు గొణగరు, వాళ్ళు ప్రశ్నించరు, ప్రతి దానికి తల వంచి దేవుని ఆరాధన చేస్తారు. లేకపోతే ఏంటి, అసలు ఎందుకు ఆదివారం నాడు మన ఆరాధనలు ఎట్లా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ది వర్షిప్స్ ఎలా ఉంటాయి తెలుసా? ప్రభువా నన్ను పోయిన వారం అంతా కాపాడినందుకే నీకు, లేకపోతే స్తోత్రం చెల్లించవా? నన్ను క్షేమంగా నిజం, నేను తప్పని నేను అనట్లా, అలా చేయటం తప్పని నేను అనట్లా. యాటిట్యూడ్. దేవుని యొక్క సార్వం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ దేవుడైతే మనకు ప్రత్యక్షమయ్యాడో ఆ దేవుడే కనుక మన దేవుడైతే మన బ్రతుకులు చాలా మారుతాయి. అట్ ద సేమ్ టైం దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. దాని గురించి ఇంకా కొన్ని వివరాలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు మీరు ఒకసారి బాగా తెలుసు, దీన్ని కొంచెం వేగంగా చూసుకుంటూ నేను వెళ్తాను. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఇదే ఎఫెసీ పత్రిక మనకు 3, 4, 5 వచనాలు కూడా అదే మాట రాయబడింది. జగత్తు పునాది వేయడంపై ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకునే మాట. దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎందుకని నిర్ణయించాడు? తన కుమారునితో సారూప్యం గలవారుటకు. సారూప్యం అంటే యేసుక్రీస్తులాగా మనం తయారవ్వాలి. దేవుని కుమారుడు అనే పదము ఇట్ ఈజ్ ఏ జివిష్ కాంటెక్స్ట్లో రాయబడిన మాట. తెలుగు సాంప్రదాయంలో లేక మన ఇంగ్లీష్ కల్చర్లో రాయబడిన మాట కాదు. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే మీనింగ్ ఏంటి? దేవుడు. అక్కడ దేవుని కుమారుడు అని రాయబడినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ జెనెటికల్ సెన్స్, ఇట్ ఈస్ ఇన్ ఏ రిలేషనల్ సెన్స్. మూల భాషలో రాయబడిన మాటను బట్టి ఎక్కడెక్కడైతే దేవుని కుమారుడు అని రాయబడిందో దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే దేవుడు అని రీప్లేస్ చేసుకోండి. లెట్ x = 0 అంటే మనం ఫార్ములా రీప్లేస్ చేసేటప్పుడు ఏం చేసాం? చిన్నప్పుడు ఎక్స్ ఉన్న చోటల్లా 0 పెట్టుకుంటూ వచ్చాం. అలాగే దేవుని కుమారుడు అన్న ప్లేస్లో అంతా మీరు ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు. ఎందుకంటే
త్రిత్వంలో దేవుడు బాంధవ్యం కలిగిన వాడు. అక్కడ ఒక తండ్రి కుమారుడు ఒకరినొకరు ఏ విధంగా మధ్యలో ప్రేమ భావం ఉంటుందో, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి కుమారులు అంటే త్రిత్వంలో ఆ ప్రేమ బంధం ఉంది అని చెప్పడానికే ఆథర్ ఇలా రాయడం జరిగింది. ఆ విషయం మీకు అర్థం అవ్వాలి. అర్థం కాని మహమ్మదీయ సోదరులు కానీ, అర్థం కాని మరికొందరు ఇతర క్రైస్తవేత్తరులు కానీ వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, దేవుని కుమారుడు అంటే దేవుడికి భార్య ఉందా అని అంటారు. ఆ విధంగా బైబిల్ చదవ పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ ఉందనుకోండి, ఒక లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్కి గ్రామర్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్కి వొకాబులరీ ఉంటుంది, ఆ లాంగ్వేజ్కి డిక్షనరీ ఉంటుంది. నువ్వు ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ గ్రామర్ అర్థం చేసుకోవాలి, ఆ వొకాబులరీ అర్థం చేసుకోవాలి, ఆ డిక్షనరీలో ఫిట్ అవ్వాలి. నీ ఇష్టం వచ్చినట్టు డిక్షనరీ పెట్టుకుంటే కుదరదు. అందుకని నేనేమంటానంటే, నీకు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సత్యం బేసిక్స్ నీకు అర్థం కావాలంటే, యేసుక్రీస్తు రక్షకుడు, సిలువలో నా కోసం ఆయన బలి అయ్యాడు. పాపం చేసింది నేను, నాకు బదులుగా దేవుడు మానవ అవతారంలో వచ్చి సిలువలో బలి అయ్యాడు. ఆయన తాను ముందుగానే ప్రవచించిన పద్ధతిలో పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజరి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారు సిలువలో చిందించిన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తము నా పాపములు శుద్ధి చేస్తుంది. పాపమును బట్టి దేవునికి నాకు సంబంధం తెగిపోయింది. యేసుక్రీస్తు ద్వారా తిరిగి తండ్రి అయిన దేవుడితో నాకు సంబంధం నెలకొల్పబడుతుంది. దాన్ని సామాన్యమైన భాషలో రక్షణ, మారు మనస్సు, తిరిగి జన్మించడం అంటాం. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే తిరిగి జన్మిస్తారో, ఎవరైతే పాపక్షేపణ అనుభవం కలిగి ఉంటారో వాళ్ళకే బైబిల్ సత్యాలు అర్థమవుతాయి, మిగిలిన వాళ్ళకి అర్థం కావు. నేను వేసే ప్రశ్న ఏంటంటే, మీకు అర్థం కానప్పుడు ఎందుకంటే ఊరకే దాని జోలికి పోతారు? మీకు అర్థమైంది మీరు చేసుకోండి, మాకు అర్థమైంది మేము చేసుకుంటాం. అనవసరంగా ఎందుకు వాదోపవాదాలు? అవునంటారా కాదంటారా? దేవుడు ఎవరిని ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారట వారిని ముందుగా నిర్ణయించను. దాన్ని ప్రీ డెస్టినేషన్ అని అంటారు. హూమ్ గాడ్ ఫోర్ న్యూ అనే దాన్ని కూడా యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి. అవన్నీ చెప్పాలంటే ఇప్పుడు నాకు వీలు కాదు. మేము ఆల్రెడీ నిరంజన్ లాంటి వాళ్ళకు మేము కొంతమందికి మేము ఈ వాక్యాలను బాగా తర్బీదు ఇచ్చాం. కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది మేము చెప్తా ఉంటాం ఒక్కొక్కటి. ఎందుకంటే యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే, అనంతమైన దేవుడు, హద్దులు లేని దేవుడు, మానవ జ్ఞానానికి అందని మహత్తరమైనటువంటి మహత్యం కలిగిన దేవుడు ఒక సామాన్యమైనటువంటి మనుషులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాల్సి వచ్చిందంటే, మనుషులమైన మనం అర్థం చేసుకునే భాషలో మాట్లాడాడు. దాన్ని యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు దేవుడు ముందెరిగను అంటే దేవుడికి తెలుసు కాబట్టి చేశాడు అని అనుకోరానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నిత్యము ఉండేవాడు, ఇటర్నల్ గాడ్ అన్నప్పుడు ఫోర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు రెండింటికి మళ్ళీ కాంట్రడిక్షన్ వస్తుంది. అందుకనే యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్లో రాశారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు నేను ఒప్పుకుంటాను కాబట్టి నేను రక్షించుకున్నాడు అంటాను వీల్లేదు. నేను పుట్టకమునిపే ఆదివారం ఉదయం ఆరాధన సమయంలో దాని గురించి నేను చెప్తాను, మీరు అప్పుడు రిజర్వ్ చేసుకోండి. 30వ వచనం, ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. ఎవరో నిన్ను ప్రేమించారు, నీకోసం ప్రార్థన చేశారు, నీకు సువార్త అందించారు. సువార్త అందించి నిన్ను ఆహ్వానించాడు. ముందు నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత ఏం చేశాడు? నీకు సువార్త అందించాడు. సువార్త అందినప్పుడు క్రీస్తుని గురించి వింటూ వచ్చావు. వింటూ ఉండే లోపల విశ్వాసం పుట్టుకొచ్చింది. ఆ విశ్వాసం దేవుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనంలో రాయబడింది. రక్షణ ఎలాగైతే వరమో విశ్వాసం కూడా వరమే. ఎందుకంటే నీకు సువార్త చెప్పినప్పుడు ఒక 50 మంది ఉన్నారు. అందరూ స్పందించారా? అందరూ స్పందించారా? నీవే స్పందించావు, నీ పక్క వాళ్ళు స్పందించారు, 4-5 స్పందించారు. మిగిలిన వాళ్ళందరికీ అది అర్థం కాల. వాళ్ళు చూసినట్టుగా చూశారు, విన్నట్టుగా విన్నారు, అది వాళ్ళకి ఎక్కలేదు. ఎందుకంటే హృదయం కోవు పట్టిందని బైబిల్లో రాయబడింది. నేను ఆ మాటలను బట్టి నేను రక్షించబడ్డానే, అందుకనే బాగా గుర్తుంది. మీకు అర్థమవుతుందా పాయింట్? జగత్తు పునాది వేయడం కొని నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత మనల్ని పిలిచాడు. పిలిచి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చమంటే అర్థం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కూనికోరు ఉన్నాడు, మర్డర్ చేశాడు. ఇది ఎగ్జాంపులే, మళ్ళా లైవ్లో ఉంది కాబట్టి ఆయనంతా వీడియో క్లిప్ కట్ చేసి వరకు మరి ఇలా చెప్పాడు అన్నారు. మళ్ళా అదొక పెద్ద ప్రమాదం. ఒక కూనికోరు ఉన్నాడు. ఆ కూనికోరు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, జడ్జి గారి ముందు నిలబెట్టారు. జడ్జి గారి ముందు నిలబెట్టినప్పుడు
జడ్జి గారు ఏం చేయాలి? ముందు ఇద్దరు లాయర్లు వాదిస్తారు. ముందు ఆయన తరఫున, ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా వాదించినప్పుడు సరే చివరికి జడ్జి గారు ఏమన్నారంటే, ఓకే ఈయన మీద నేరం మోపబడింది కానీ ఈయన నిర్దోషి అని జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకో. ఇప్పుడు వాడికి ఏమర్థమవుతుంది? అరే నేను కూని చేశాను కదా, అరే లెక్క ప్రకారంగా నేను హ్యాంగ్ చేయబడాలి కదా, ఉరి తీయబడాలి కదా, జడ్జి గారు ఏంటి నన్ను నిర్దోషి అని తీర్పు తీర్చాడే అని అనుకుంటూ ఒక పక్కనేమో ఆనందము, ఇంకొక పక్కనేమో ఒకలాంటి చెప్పలేని ఫీలింగ్స్. ఎస్ ఆర్ నో? ఏమిటి? అయ్యా నేను జైల్లో ఉండక్కర్లా, నేను చచ్చిపోకర్లా, మళ్ళీ నేను నా భార్య దగ్గరికి వెళ్ళొచ్చు, నా పిల్లల దగ్గరికి వచ్చు, ఈసారి నా లైఫ్ని డిఫరెంట్గా మార్చు అనుకుంటూ వెళ్తూ వెళ్తూ ఎవరి మీద గొప్ప గౌరవం పెరుగుతుంది? జడ్జి గారి మీద. ఎందుకు అంటే ఆ జడ్జి గారు న్యాయం గల జడ్జి గారు. ఏమైంది? ఈయన నేరం చేసింది వాస్తవమే, అయితే ఆయన నేరం చేసిన నేరానికి క్రయము చెల్లించబడింది కాబట్టి నువ్వు నిర్దోషిగా తీర్చబడ్డావు. ఈ వ్యక్తి వెళ్ళుకుంటూ ఏం చేస్తాడు? అరే నిజానికి నేను చచ్చిపోవాల్సిన వ్యక్తిని, నిజానికి నేను నాశనం అవ్వాల్సిన వ్యక్తిని, అయితే నా లైఫ్ ఎక్స్టెండ్ అయ్యింది, అయితే నేనేం చేస్తానంటే ఈ మిగిలిన కాలం అంతా ఆయన కోసం బతుకుతాను. రక్షణ పొందిన ప్రతి వారి జీవితంలో ఈ అవగాహన ఉంటుంది. మనం పాపలం కాదా? ఎస్. ఎందుకని పాపలము? జన్మతః మనలో పాప స్వభావం ఉంది కాబట్టి మనం పాప స్వభావం ఉంది, పాపం చేస్తున్నాం, పాపానికి బానిసలైపోయాం. మనల్ని విడిపించేవాడు ఎవరు లేరు, మనకు వేరే దిక్కు లేదు. మన స్వయం నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి పేలికలను బైబిల్లో రాయబడింది. అంతే కదండి. చేతులు మురికైతే ఏం చేసిన మురికేగా. మరి ఆ మురికి హృదయం మురికి అయిపోయింది. మోసకరమైన వ్యాధికరమైన ఈ హృదయాన్ని ఎవడు బాగు చేస్తాడు? ఎవడు బాగు చేయలేడు. అయితే దేవుడు సెలవులో చేసిన గొప్ప కార్యం ద్వారా నీతిమంతులనుగా తీర్చాం. అంటే మనకి రెండు స్టేటస్ ఉంటాయి. ఒకటేమో నీతిమంతులము, రెండవది పాపలం. నీతిమంతులమని ఎలా జరిగింది? యేసుక్రీస్తు యొక్క నీతిని నాకు ఆపాదించాడు, ఎందుకంటే నా పాపమును తన మీద మోపుకున్నాడు. అంటే ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి పరలోకమందున్న మా తండ్రి అంటానికి గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? యేసుక్రీస్తు నామమును బట్టి, యేసుక్రీస్తు రక్తధారలో కడగడం ద్వారా, యేసుక్రీస్తు రక్తధారలో పాపములు క్షమించబడడం ద్వారా, యేసుక్రీస్తును నీతిని ధరించుకోవడం ద్వారా నేను దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో నేను ఎంటర్ అవ్వడానికి నాకు అవకాశం కలిగింది. నీతిమంతులు, రైచియస్నెస్ అంటే అర్థం అంటే రైట్ విత్ గాడ్, దేవునితో మరల నాకు సమాధానం కలిగింది. దేవునికి నేను శత్రుగా ఉండేవాడిని, నాకు రిలేషన్షిప్ రెస్టోర్ అయింది. అది నీతిమంతులుగా చేయబడుట అంటే. అర్థమవుతుంది కదా? ఏమని చూసాము? దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారిని నిర్ణయించను. ఫోర్ నాలెడ్జ్, ప్రీ డెస్టిన్డ్. అది సావరెంటీ ఆఫ్ గాడ్. దేవుని సావరెంటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం ఏం చెప్తుంది? ఆయన నిర్ణయిస్తాడు. దేవుని యొక్క కార్యకలాపాలు అర్థం చేసుకోవాలంటే దేవుని గుణగణాలన్నీ మన ముందు అర్థం కావాలి. ఆయన ఎవరు? ఆయన పవిత్రుడు, ఆయన సంపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం చేయలేడు. పాపం చేస్తే దేవుడు ఎట్ట అవుతాడండి? దేవుడు అవడు. ఆయన పాపము లేనివాడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి దేవుడు ఏం చేసినా అందులో దేవుని జ్ఞానం కనపడుతుంది, దేవుని సత్యం కనపడుతుంది, దేవుని నీతి న్యాయాలు కనబడతాయి, దేవుని ప్రేమ కనపడుతుంది, దేవుని పరిశుద్ధత కనపడుతుంది, దేవుని సత్యం కనపడుతుంది. కాబట్టి మనం ఎవరం కూడా నువ్వెందుకు ఇలా చేసావు అని మనం ఎవరు దేవుని ప్రశ్నించలేము, ప్రశ్నించజాలము. ఒకవేళ ప్రశ్నిస్తే గాడ్ ఆఫ్ ద బైబిల్ ఎవరో నీకు తెలియదని చెప్పాలి. తర్వాత వారు తన కుమారునితో స్వారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని పర్పస్ ఏంటి? యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోకి మళ్ళా పాపమును బట్టి ఏ దేవుని పోలికలు పోయినాయో యేసుక్రీస్తు వారు సెలవులో చేసిన విమోచన కార్యం ద్వారా మరలా రెస్టోర్ అవ్వాలి. మనం క్రీస్తు పోలికలోనికి మళ్ళీ రావాలి. అది దేవునికి ఆయన పిలిచాడు. సో పిలిచాడు అంటే కాల్డ్ స్వార్థ ద్వారా పిలుస్తాడు. అలాగే దేవుడు నిన్ను ఏం పని చేయమంటున్నాడు అనేది పిలుపులోని రెండవ భాగం. మొదటిది పిలుపు అంటేనేమో ఎ జనరల్ కాల్ ఫర్ ఆల్ పీపుల్ టు కమ్ టు హిమ్ ఫర్ సాల్వేషన్. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అన్నాడు. దట్స్ అ ప్రైమరీ కాల్. సెకండరీ కాల్ ఏంటంటే దేవుడు నేను ఏ పని చేయమంటున్నాడు, ఆయన పొలంలో నువ్వు ఏ పని చేయాలి
అనేది స్పెసిఫిక్గా చెప్పడానికి దేవుడు ఆయా కృపావరాలు ఇస్తాడు. ఆయన రాజ్యం కట్టే పనిలో, ఆయన సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఆ పనులు అప్పగిస్తాడు. రెండవది ఆ వొకేషన్, అది మనం గుర్తించాలి. సో నీతిమంతులుగా తీర్చను, మహిమపరచను అంటే ఆఫ్టర్ శాంక్టిఫికేషన్ 1 by 1. ఆయన ఫోర్ నాలెడ్జ్, ప్రీ డెస్టినేషన్, ఆయన పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరుస్తాడు, దానికి మునుపు ఆయన పరిశుద్ధపరుస్తాడు. అది దేవుని యొక్క పద్ధతి. ఇది మీకు అర్థమైంది కదండి? ఎస్ ఆర్ నో? ఇది అర్థం కావాలి. ఇది కనుక అర్థమైతే మనం తర్వాత పాఠంలోనికి మనం వెళ్తాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువని వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మన బాధ్యత అంటే మన చాయిస్. ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకుందాం. ఇప్పటి వరకు ఏం చూసాము? దేవుని యొక్క సార్వభౌతాన్ని గురించినటువంటి కొన్ని వివరాలు చూసాం. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? నేనేం చేయాలి? నేను ఎక్కడ గీతలు వేసుకోవాలి? అసలు నా స్టోరీ ఏంటి? అంతనే కదా. మన స్టోరీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం మర్చిపోకూడదు. మన స్టోరీని మనం మర్చిపోకూడదు. చాయిస్. దీంట్లో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి పరిపరి విధాలుగా దీన్ని అర్థం చేసుకుంటారు. ఎవరెవరు ఎలా అర్థం చేసుకుంటారో కొన్ని విషయాలను మేము ముందు పెడతాను. బైబిల్ పండితులు వాళ్ళు చెప్పిన వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హ్యూమనిస్టిక్ వ్యూ అంటే ఎవరు? దేవుడు నాకు అక్కర్లేదని డిలీట్ చేస్తారు. అంటే మానవులంతా ఎవరంటే దేర్ ఆల్ కెమికల్ కాంపోజిషన్ బండిల్ అని అంటారు వాళ్ళు. దేవుడు ఎక్కడున్నా అండి? దేవుడు ఏం లేడు, అంతా అలాగే ఉద్భవించింది, ఎవల్యూషన్ అని అంటారు. దానికి డార్విన్ గారు బాగా ఆజ్యం పోశారు. ఇక బాగా ఈనాడు యూనివర్సిటీస్లో కానీ స్కూల్స్లో కానీ దాని గురించి ఎక్కువగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు హ్యూమనిస్టిక్ అంటారు, న్యాచురలిస్టిక్ అంటారు, ఎథిస్ట్ అని అంటారు. వాళ్ళు ఏమంటారంటే చాయిస్ అంటే ఇట్ ఈస్ అన్ అటానమీ ఏంటంటే గ్రీక్లో ఆటో అంటే సెల్ఫ్. ఇప్పుడు కూడా మనం ఆటో అంటున్నాం కదా, ఆటో కాదు, పెట్రోల్లో డీజిల్లో పోయాలి కదా, లేకపోతే అది ఎందుకు నడుస్తుంది? ఆటోమేటిక్గా నడవదు. ఆటో అని బిగినింగ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ అంటే ఇట్ ఈస్ సెల్ఫ్. నోమోస్ అంటే లా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాం చేసింది అదే. దిస్ ఈజ్ మై లైఫ్, నా ఇష్టం, నీవెవరు నాకు చెప్పడానికి అని ఇప్పుడు అంటున్నారు కదా పిల్లలు. అదే స్టోరీ అక్కడ మొదలైంది ఆదికాండం 3వ అధ్యాయంలో. వీళ్ళు ఏమంటారంటే మేము స్పాంటేనియస్గా మేము తీర్మానాలు చేస్తామండి. దేవుడెవరంటే నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, నీకు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం దేవుడిని నువ్వు తయారు చేసుకున్నావు అని వీళ్ళు అంటారు. దేవుడు లేడు, ఏం లేడు. దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరగాలి, అలా ఎందుకు జరగాలని రకరకాలుగా వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే నా చాయిస్ దేనిపైన ఆధారపడుతుంది? ఐ స్పాంటేనియస్లీ డిసైడ్ అని. అసలు రీజన్ ఉండాలి కదండి అని మనం అంటాం. మనం ఏమంటాం అంటే అవునండి, నువ్వు ఒక తీర్మానం చేస్తున్నావు, నువ్వు ఎందుకు కూరగాయల మార్కెట్కి వెళ్ళావు, మరి టమాటాలు తీసుకోవాలా, వరుసగా 4 షాపులు ఉన్నాయి, ఇక్కడ తీసుకుందామా, అక్కడ తీసుకుందాం. బుద్ధిమంతులు ఏం చేస్తారు? తీసుకోకుండా ముందు 4 షాపులు ఒక రౌండ్ వేస్తారు. ఎక్కడ బాగా మెరుస్తుంది, ఎక్కడ క్వాలిటీ బాగుంది, ఎక్కడ రేటు తక్కువ ఉంది, ఎక్కడ తూకం కరెక్ట్ వేస్తారు, ఇవన్నీ కావాలిగా మనకు, ఒకటే కాదుగా. ఇవన్నీ చూసుకొని ముందు ఒకసారి, రెండోసారి, ఈసారి అప్పుడు ఒక స్టడీ చేస్తాం. ఒకసారి 10 రూపాయలు పోయిందని ఒక చిన్న స్టడీ చేసిన తర్వాత ఓకే ఎక్కడ మనకు సేఫ్ ఉంటుందని ఆలోచించామా? అబ్బాయి అని మనకెందుకు సార్ అంటారా? అట్లంటే వాక్యం మనకెందుకు ఇంకా. హ్యూమనిస్టిక్ వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడు కదా, దేవుడు ఉంటే దేవుడికి లెక్క చెప్పాలి. వాళ్ళు దే డోంట్ వాంట్ టు కమ్ అండర్ ఎనీ అథారిటీ. ఇఫ్ దేర్ ఈజ్ God commands, they have to obey. So they don't want to obey God, so they have deleted. They are not accountable to anybody. అందుకని వాళ్ళు ఏమంటారంటే స్పాంటేనియస్గా మాకు అలా ఆలోచనలు వస్తూ ఉంటాయంటే మేము డిసిషన్ తీసుకుంటామన్నట. అయితే మనం వేసే ప్రశ్న ఏంటంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకు అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎవల్యూషన్ థియరీలో కూడా మేము ఫస్ట్ చెప్పేది ఏంటంటే దెర్ ఈజ్ అన్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది? బికాజ్ దెర్ ఈజ్ అ కాజ్ లేకుండా ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? క్వశ్చనే లేదు. ఓకే, కాజు ఎఫెక్ట్ చివరికి వెళ్ళామనుకో వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్? దట్ ఈస్ గాడ్ అని మనం అంటున్నాం. సో ఎవల్యూషన్ ఒక దెబ్బ కొట్టేచ్చు. ఇక్కడ వీళ్ళకి మనం ఇచ్చే జవాబు అంటే హౌ ఎఫెక్ట్ ఈస్ పాసిబుల్ వితౌట్ కాజ్? దేర్ ఆట్ టు బి అ కాజ్. అందుకని ఇది చల్లదు. ఈ ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ వీళ్ళు చెప్పేది తప్పు.
అని మీకు అర్థమవుతున్న పాయింట్. మనం ఎవరో మన స్టోరీ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు దేవుడు సార్వభౌముడు అనే కోణంలో మనం కొన్ని విషయాలు చూసాం. ఇంకా మనం చూస్తాం అవల మనం అరగంట లేట్గా స్టార్ట్ చేసాం కదా, అరగంట ఎక్స్టెండ్ చేద్దాం. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే. రెండవది జోనథాన్ ఎడ్వర్డ్ అని అద్భుతమైనటువంటి ఆయన థియోలాజియన్. ఆయన ఒక వ్యూ ప్రపోజ్ చేశాడు. ఏమంటాడంటే, చాయిసెస్ ఆర్ డ్రివెన్ బై మైండ్ లేదా రీజన్ ఆర్ డిజైర్. అది ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు. ఒప్పుకుంటారన్నమాట. ఒక తీర్మానం చేయాలంటే ఎందుకు చేసావంటే కారణం ఉందా లేదా? ఎస్, దెర్ ఈజ్ అ రీజన్. ఆ దెబ్బతో హ్యూమనిస్టులు అందరూ వాళ్ళు దే కెనాట్ ఆన్సర్, వాళ్ళు మౌనంగా ఉండాల్సిందే. దెర్ ఈజ్ ఎ కాజ్, దెర్ ఈజ్ అ రీజన్. అందుకని మనం ఏం చేస్తామంటే, వాక్యాన్ని విన్నప్పుడు వాక్యం ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు, ప్రభా నేను ఇలా ఉంటాను, ప్రభా నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉంటానని మనం డిజైర్స్ డెవలప్ చేసుకుంటాం. మన డిసిషన్స్ అన్నీ ఏం చేస్తామంటే డిజైర్ లెవెల్లో కన్వర్ట్ చేసుకొని విల్ హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్స్. ఒక డిసిషన్ చేసినప్పుడు, ఒక శోధన చేయడానికి ఒక పరిస్థితి వచ్చింది, శోధన తప్పించుకొని ఇంకొక రెండు పరిస్థితులు, రెండు చాయిసెస్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? దేర్ ఆర్ టూ చాయిసెస్ ఆల్వేస్. అర్థమవుతుందని చెప్పే పాయింట్. విధేయత చూపాలా, విధేయత చూపొద్దా, నేను లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలని డిసిషన్ ఎవరు తీసుకోవాలి? డాక్టర్ స్ప్రౌల్ అనే ఒక గొప్ప థియోలాజియన్ ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఈ కాంటెక్స్ట్లో నేను ఆయన ఒక వీడియో నేను విన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, ఒక అమ్మాయి ఇలా అడ్డ రోడ్డు దగ్గరికి వచ్చేసిందంట. రెండు రోడ్లు కనపడ్డాయి. నేను లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అర్థం కాక లోపల ఆ పైన దాని పేరు చెషార్ క్యాట్ అదేదో ఉంది ఆ స్టోరీలో. అర్థం కాక అడుగుతుందంట, నేను లెఫ్ట్ వెళ్ళమంటావా రైట్ వెళ్ళమంటావా అని. అప్పుడు అక్కడ నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అవునా కదా? ఎక్కడికి వెళ్ళాలి? ఐ డోంట్ నో అంటే ఇట్ డిపెండ్స్. నీకు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు కాబట్టి క్యా ఫరక్ పడతాయి, నువ్వు లెఫ్ట్ వెళ్తావు రైట్ వెళ్తావా. అర్థమవుతుందా? బస్ స్టాండ్కి వెళ్తావు, బస్ స్టాండ్కి వెళ్ళి నువ్వు నల్గొండకి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత నువ్వు నిజామాబాద్కి వెళ్ళాలి, బస్ స్టాండ్కి వెళ్ళి నువ్వు కర్నూలుకి పోవాలా. ఏ బస్ అంటే ఆ బస్సు కూర్చొని కర్నూలు పోతుందా? అడుగుతావు డ్రైవర్ని, సార్ ఇది కర్నూలు పోతుందా అని. ఒకసారి మేము పెద్ద మిస్టేక్ చేసాం, పెద్ద మిస్టేక్. అప్పుడే ఇంకా కొత్తగా పెళ్ళి లేనా ఐ థింక్ 2 years మా అబ్బాయి పుట్టాడు, చిన్న పిల్లాడు అనమాట. ఫుల్ లగేజ్ చేసుకున్నాము. అది వయా మహబూబ్ నగర్ అంట. అబ్బో నానా తిప్పలు పడ్డాం. డైరెక్ట్ బస్సు దొరకనందుకు అటు పోయాం. మాకు అప్పుడు తెలియదు, రకరకాల ఇబ్బందులు పడ్డాం. నువ్వు ఎక్కడికి పోవాలి, నువ్వేం చేయాలో నీకు తెలియకపోతే తీర్మానాలు ఎలా చేస్తావు? ఆన్ వాట్ బేసిస్ యూ టేక్ డిసిషన్, దట్స్ ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? అది జోనథాన్ ఎడ్వర్డ్స్ అంటాడు. ఇంకొక మాట ఏమంటాడంటే, న్యాచురల్ ఎబిలిటీ అండ్ మారల్ ఎబిలిటీ, రెండు రకాల ఎబిలిటీస్ ఉంటాయి. ఒకటేమో న్యాచురల్ ఎబిలిటీ. ఏంటి న్యాచురల్ ఎబిలిటీ? వాక్యాన్ని నమ్మిన మనకు అర్థమయ్యే స్టోరీ ఏంటంటే, ఈవెన్ క్యాల్విన్ కూడా బైబిల్ పండితులు అనేదే అంటాడు. ఏమంటాడంటే, మనకు పుట్టుకతో పాపనైజం మనకు వచ్చింది. పాపనైజం మనకు వచ్చింది కాబట్టి మనం న్యాచురల్గా దేవుని వాక్యానికి విధేయత చూపుతామా? భలే ఉన్నారు, తల ఊపుతున్నాం ఏంటో చూపం. మన స్టోరీ ఏంటంటే దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే. ఏంటి చాలా తిన్నగా ఎస్ అంటున్నాం, లోబడం మన స్వాభావిక న్యాచురల్, ఐఎమ్ నాట్ సెయింగ్ స్పిరిచువల్, న్యాచురల్ నేచర్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు రెబెల్ అగేన్స్ట్ గాడ్. ఇశ్రాయేలుకున్నటువంటి బిరుదులు ఏంటంటే మెడవంచని వారు, తిరుగుబాటు చేయ ప్రజలు. మన స్టోరీ కూడా అంతే. మీరు సువార్త ప్రకటించినప్పుడు ఎందుకు తండోపతండాలుగా ఈ మందిరం అంతా నిండరు? దే డోంట్ వాంట్ క్రైస్ట్ యాజ్ దర్ గాడ్, దే వాంట్ దెమ్సెల్వ్స్ టు బి కింగ్. వారి జీవితాలను వాళ్ళే పరిపాలించాలనుకుంటారు. ఎప్పుడైతే వారు దేవుని యొక్క పరిపాలన కిందకి రావాలనుకుంటారో వారి తీర్మానాలు వేరే ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళాక రోమాపత్రిక 7 చదవండి. రోమాపత్రిక ద కార్నాలిటీ, ద నేచర్ ఆఫ్ కార్నాలిటీ ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటమే. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అన్నాడు. ఎవరు? అపొస్తలిక్ అథారిటీతో చెప్పిన వ్యక్తి ఏమన్నాడంటే, నేను మంచి చేద్దాం అనుకుంటున్నాను, మంచి చేయలేకపోతున్నాను. కీడు చేయొద్దు అనుకుంటున్నాను, కానీ కీడు చేస్తున్నాను. అయ్యో ఇంత గొప్ప దౌర్భాగ్యాన్ని ఎవరు రక్షిస్తారు? ఆ వచనం గుర్తుందా? అయితే రోమపత్రిక 7వ అధ్యాయము అపొస్తలిక్ అథారిటీతో పౌలు గారు చెప్తున్నారు. దీంట్లో రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. అయితే ఇది శాంక్టిఫికేషన్ అనే టాపిక్లో రాశారు కాబట్టి ఇది రక్షణ పొందక మునుపు చెప్పిన సందర్భం కాదు. ఎందుకంటే జస్టిఫికేషన్ అయిపోయింది. 4వ అధ్యాయము
5వ అధ్యాయంలో జస్టిఫికేషన్ గురించిన స్టోరీ అయిపోయింది. 6, 7, 8 అధ్యాయాలు శాంక్టిఫికేషన్ అనే కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నప్పుడు చదవండి. 7వ అధ్యాయము రోమా పత్రిక 20వ వచనం లేక 19. 18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏయుదు నివసింపని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను. అమ్మా నువ్వే చెప్పు జవాబు నాకు ఇప్పుడు. అమ్మ తల్లి ఏమనుకోవాకు, పేరు చెప్పట్లేదులే, డోంట్ వరీ, కెమెరా కూడా ఫోకస్ చేయట్లేదుగా. నేను చేయగోరే మేలు చేయలేకపోతున్నా, చేయగోరని కీడు చేస్తున్నా. ఎస్ ఆర్ నో? అసలు నేను చేయగోరిన మేలు చేస్తే నాకు దేవునితో నాకేం పని ఉంది? ఎస్ ఆర్ నో? నేను చేయగోరని కీడు చేయకుండా ఉండగలిగితే నాకు దేవుడితో పనే ఉందండి. నా అవస్థ ఏంటంటే మంచి చేద్దాం అనుకుంటున్నాను, చేయడానికి నా వల్ల అట్లా. కీడు చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను, బికాజ్ ఐఎమ్ హెల్ప్లెస్. అందుకనే కింద ఈ అపోస్తలుడైన పౌలు ఆయన వేస్తున్నటువంటి ఒక కేక చూడండి. 24వ వచనం. అయ్యో నేను ఎంత ఇలా వీళ్ళు కూడా చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చదువుదాలండి దాన్ని. ఏంటిది? 21వ వచనం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదన్న ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోగునకు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఆ ప్రశ్న వేసేవాడికి దేవుడు జవాబు చెప్తాడు. ఐ కెన్ మేనేజ్, నాకు దేవుడితో నాకేం పని ఉంది, ఐఎమ్ గాడ్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అనుకున్న వాడికి దేవుడు సహాయం చేయడు. ఎందుకంటే వాడికి దేవుడు అక్కర్లేదు. మీకు అర్థమవుతున్న పాయింట్? సో న్యాచురల్ ఎబిలిటీ ఏంటిదంటే టు రెబెల్ అగేన్స్ట్ గాడ్, టు డిజోబే గాడ్, టు రిజెక్ట్ గాడ్, టు లివ్ అన్గాడ్లీ. ఎస్ ఆర్ నో? అది న్యాచురల్ ఎబిలిటీ. అది డాక్టర్ జోనథన్ ఎడ్వర్డ్స్ ఆయనకు వ్యూ ఏమని చెప్తుందంటే, న్యాచురల్గా మనం ఎవరం కూడా నీతి మార్గంలో వెళ్ళాలనుకుంటాం కానీ వెళ్ళలేము అని మళ్ళా కాదు. మనకు ఆ సామర్థ్యం లేదు. ఎందుకు సామర్థ్యం లేదంటే ఆదాము యొక్క నైజం నాలో ఉంది. ఆదాము అనే నా రిప్రజెంటేటివ్, అంటే ఆదాము ప్లేస్లో నేను ఉన్నాను. నేను ఆదాము ప్లేస్లో ఉన్నా అలాగే చేసి ఉండేవాడిని. బికాజ్ యాడమ్ ఈజ్ అవర్ రిప్రజెంటేటివ్. రెండవది మారల్ ఎబిలిటీ. ఏంటి మారల్ ఎబిలిటీ? ఈ మారల్ ఎబిలిటీ కనుక ఫుల్ఫిల్ చేయాలంటే నాకు ఒక సహాయం కావాలి. ఏమిటా సహాయము? 8వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాలి. అది జరగాలి. ఎవరు? ఒక నియమం ఉంది, అది పాప మరణ నియమము. దాన్ని తప్పించడానికి క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎస్ ఆర్ నో? మనం ఏమంటాము? దేవుని యొక్క కృప. ఏంటి దేవుని కృప? నేను బలహీనుణ్ణి, అయితే ఈ బలహీనుడని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నాకు ఒక స్ట్రెంగ్త్ వచ్చింది, ఈ శోధనను జయించగలుగుతున్నాను. మనం ఎవరైనా సరే శోధన జయించడానికి మన సొంత శక్తి సామర్థ్యం సరిపోద్దా? సరిపోదు. మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, మన కింద ఇలా టప్పని పడిపోతాం. కానీ కింద పడకుండా ఒక ఏరోప్లేన్ ఎందుకని ఎగురుతుంది? దేర్ ఈజ్ అమ్ ఇంజన్ ఆపరేషన్. ఆ ఇంజన్ ఆపరేషన్ వల్ల ఏం జరుగుతుందంటే భూమి ఆకర్షణ శక్తికి అధిగమించి అలా పైకి లేవగలుగుతుంది. ఒక సామాన్యమైన మానవుడు పరిశుద్ధంగా బ్రతకాలంటే అతను తీసుకునే తీర్మానాలు ఎవరిపైన ఆధారపడాలి? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. న్యాచురల్ ఎబిలిటీ పనికిరాదు. మారల్ ఎబిలిటీ అనేది మనకు అర్థం కావాలి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం ఆ 2 మాటలు చెప్పాం. రోమా 7:15. నేను చేయునది నేను ఎరగను, నేను చేయనిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమును నన్ను తప్పించను. ఈ పిక్చర్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ పిక్చర్? అది ఫుట్బాల్ కోర్ట్. అరే దాన్ని కూడా చెప్పాలా ఏంటి? అప్పుడప్పుడు పేపర్లు చదవండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ కూడా తెలుసుకోండి. మరీ భక్తి ఎక్కువ పోయి బయట ఏం జరుగుతుందో అది ఫుట్బాల్ కోర్టు కూడా గుర్తుపట్టలేకపోతే చాలా విచారం. యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఫుట్బాల్ కోర్టులో బాల్ ఎప్పుడైతే బౌండరీస్ దాటుతుందో అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఫౌల్ అంటారు. అలాగే దేవుడు సార్వభౌముడు, అన్నీ ఆయన నిర్ణయిస్తాడు. అయితే దేవుని సార్వభౌమత్వంలో
నాకు ఒక పాత్ర ఇచ్చాడు. ఏమిటి ఆ పాత్ర? స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ తీసుకోవడానికి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. అట్లా అని చెప్పి నాకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉందా? లేదు, అబ్సల్యూట్ ఫ్రీడమ్ లేదు. బట్ ఐ హ్యావ్ ఫ్రీడమ్. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిదంటే, బికాస్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్, నేను చెయ్యలేనిది దేవుడు నాకు చెప్పడం. ఎస్ ఆర్ నో? నేను చేయడానికి నా వల్ల కానిది దేవుడు చెప్తే ఈజ్ గాడ్ రైచస్? డెఫినెట్లీ నాట్. మీకు దానికి కావాలంటే మీకు వాక్యంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, 1 కొరింథీ 10:13 అక్కడ ఏమని రాయబడింది? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు. అంటే అర్థం ఏంటంటే, నీవు ఏ లెవెల్ వరకు భరిస్తావో, ఏ లెవెల్ వరకు నువ్వు మేనేజ్ చేయగలవో, ఏ లెవెల్ వరకు నువ్వు సహించగలవో అక్కడ దాకా తీసుకొస్తాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? తప్పించుకునే మార్గాన్ని కలగజేస్తాడు. నేను లేదు ఇక్కడ చేస్తానంటే నీ ఇష్టం. అది తెలివితేటలతో, అంటే తెలివితేటలతో అర్థం ఏంటంటే దైవికమైనటువంటి జ్ఞానంతో మన నిర్ణయాలు ఎలా చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ పిక్చర్ మీకు అర్థమైంది కదా? దేవుడు సార్వభౌముడు, ఆయన ఎవరిని కన్సల్ట్ చేయడు, ఆయన ఒక ప్రణాళిక వేస్తాడు, ఆ ప్రణాళిక నెరవేర్చుకుంటాడు. అయితే ఆ ప్రణాళిక నెరవేర్చుకునే నేపథ్యంలో నీకు నాకు కూడా కొంత స్థలం ఇస్తాడు, కొంత భాగస్వామ్యం ఇస్తాడు, పార్ట్నర్షిప్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన చేయాలి. మరి దేవుడు సార్వభౌముడు, అంతా ఆయనే చేసుకుంటాడు, నేను ప్రార్థన ఎందుకు చేయాలి? ఎప్పుడన్నా వచ్చింది ఆలోచన? చేయాలి, ఎందుకంటే బైబిల్ చెప్తుంది కాబట్టి. అయితే దాని అర్థం అట్లని చెప్తే నువ్వు ప్రార్థన చేసి దేవుని చేతిని తిప్పుతావా? అంటే దేవుడు ప్లాన్ను మారుస్తావా? దేవుడు సంకల్పాన్ని మారుస్తావా? అట్లని చెప్పి దేవుడు నీ మీద డిపెండ్ అయ్యాడా? దేవుడు మన మీద డిపెండ్ అవ్వడు. మీకు అర్థమవుతుంది లేదా? ఈ రెండింటికి మధ్యలో టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ మనం గ్రహించడానికి మనం ట్రై చేస్తే మన జీవన విధానాలు బాగుపడతాయి. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఇంకొన్ని విషయాలు నేను మీకు గబగబా చెప్పేస్తాను. యోసేపు స్టోరీ మనకు తెలుసు. యోసేపు స్టోరీ నేను చదువుతాను, మీకు బాగా అర్థమైంది కాబట్టి మీరు కొంచెం వెంటనే ఫాలో అవ్వండి. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? యోసేపుకు వర్తమానం పంపించారు. ఎవరు పంపించారు? నీ తండ్రి, మన తండ్రి అని చెప్పొచ్చుగా, ఇద్దరికి యాకోబేగా తండ్రి. చూడండి వాళ్ళ యాటిట్యూడ్. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏదనగా, మీరు యోసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేసిరు గనక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడన్నరి. ఎందుకంటే వీళ్ళు చెప్తే నమ్ముతానో నమ్మడం అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఎమోషనల్ హైజాక్ అంటారు దాన్ని, ఎమోషనల్ అత్యాచారం అంటారు దాన్ని. వాళ్ళ ఫాదర్కి మీద అటాచ్మెంట్ పెట్టి ఆయన ఏం చెప్తే ఒప్పుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అల్టిమేట్లీ యోసేపుకు ఒక సత్యం బాగా తెలుసు. యోసేపు 15వ వచనం, వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. 15వ వచనం, మరియు అతని సోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? దేవుని స్థానం. 20వ వచనం బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ బాగా చూడండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అది బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. యోసేపు స్టోరీ కనుక మనకు బాగా అర్థమవుతే దేవుని యొక్క సార్వభౌమత్వము, మానవుని యొక్క బాధ్యత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ స్టోరీలో మిమ్మల్ని మీరు పెట్టుకోండి, నన్ను నేను పెట్టుకుంటాను. ఈ భూమి మీద జీవించే ఈ జీవన విధానంలో అటు దేవుని యొక్క సార్వభౌమత్వం నెరవేర్చబడాలి, అలాగే నాకు అప్పగించిన బాధ్యత నేను స్పష్టంగా నెరవేర్చాలి. 2 విషయాలు. ఒకటేంటి, మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ దేవుడు ఏం చేశాడు? అది మనం చదువుకున్న వాక్య భాగం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలవడం వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము అని మనం చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చూద్దాం. అదే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో ఒక్కొక్క స్టెప్ మనం చూద్దాం. ఇంగ్లీష్లో అదే అంటాడు, యాజ్ ఫర్ యూ మెంట్ ఈవిల్ అగేన్స్ట్ మీ, బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ యాజ్ ఇట్ ఈస్ దిస్ డే టు సేవ్ మెనీ సోల్స్. 37వ అధ్యాయానికి రండి. ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనం.
యాకోబు తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. సమస్య అంతా ఆడ మొదలైంది. ఎక్కడ మొదలైంది? నిలువుటంగి ఒక స్పెషల్. అందరితో సమానంగా ప్రేమిస్తే ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పటికి కూడా అదే కదా. పిల్లలు ఇంట్లో, మీ ఇంట్లో అంటారో లేదో, ప్రతి ఇంట్లో అంటారు, నీకు అన్ననే ఎక్కువనా, తమ్ముడే ఎక్కువనా, నేను తక్కువనా, మీరు డిఫరెంట్ పార్షియాలిటీ చూపిస్తున్నారు. మీ ఇంట్లో వచ్చిందా? గ్యారెంటీ వస్తుంది, ప్రతి ఇంట్లో వస్తుంది. ఇస్సాకు కూడా నువ్వు మాంసం తీసి తీసుకురారా, నేను బ్లెస్ చేస్తానని ఆ కిటికీలోంచి ఇంటా ఉంది మేడం గారు. ఈ అయ్యగారు ఏదో డిస్కషన్ చేస్తా ఉంటే మనకు తెలుసు స్టోరీ. విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. 4వ వచనం ఏం చెప్తుందండి? అతని మీద పగపట్టారు. 5వ వచనం కల వచ్చింది. కల భావం చెప్తే అక్కడ ఏమని రాయబడింది? అతని మీద మరీ పగబట్టారు. అంటే దేవుడు పగబట్టండి చెప్పి ప్రేరేపించాడా? ఇందాక మనం ఏం చూసాము? గాడ్ ఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ ఈవిల్. వేర్ ఎవర్ యూ ఫైండ్ ది ఈవిల్, నెవర్ బ్లేమ్ గాడ్. గాడ్ ఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ ఈవిల్. గాడ్ ఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. గాడ్ విల్ నెవర్ టెంప్ట్ మీ. అతని మీద మరీ పగబట్టి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? యోసేపు బ్రదర్సే కాదా? యోసేపు బ్రదర్స్ రెస్పాన్సిబుల్ కాదా పగబట్టడం వల్ల? ఎస్, అది మనకు అర్థం కావాలి. 37వ అధ్యాయము 8వ వచనం, అతని మీద మరింత పగబట్టిరి. అంటే పగ పెరుగుతూ ఉందన్నమాట, పగ పెరుగుతూ ఉంది. 11వ వచనం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. 18వ వచనం, అతని చంపుటకు దురాలోచన. డూ యూ టెల్ మీ దట్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ హియర్? వాళ్ళకు ఫ్రీడమ్ ఉందా లేదా ఆ చాయిస్ చేయడానికి? ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. అందరికీ ఇది అర్థం అవ్వాలి. వాళ్ళు పగబట్టడానికి, అసూయపడడానికి, చంపడానికి ప్లాన్ వేస్తుంటే డూ యూ థింక్ దట్ గాడ్ మోటివేటెడ్ దెమ్ టు డూ ఆల్ దట్? ఇఫ్ దట్ ఈస్ గాడ్, వీ డోంట్ యాక్సెప్ట్ దట్ గాడ్. అటువంటి దేవునితో మనకు పని లేదు. అయితే ఈ ఎవరి మీద వేయాలి రెస్పాన్సిబిలిటీ? ఎవరి మీద వేయాలి? డెఫినెట్లీ యోసేపు సహోదరుల మీద మనము బాధ్యత వేయాల్సిందే. 37వ అధ్యాయము 21వ వచనం, తినడానికి ఏదో సద్దిమూట తెచ్చినప్పుడు థ్యాంక్ యూ అని చెప్తారా లేదా? కానీ వీళ్ళు థ్యాంక్ యూ అని చెప్పట్లా. ఏమంటారు? వచ్చాడు రో, విచిత్రపు అంగీట దొడుక్కున్నవాడు ఈడంట, కలగంటడంట, మనమంట వాడు కాలు మొక్కాలంట. దా మొక్కుతావరా, మన భాషలో దా మొక్కుతావరా అని చెప్పి వాడిని దగ్గరికి తీసుకొని ఏం చేశారు? చంపడానికి ట్రై చేశారు. అప్పుడు వెంటనే రూబేన్ ఏం చేశాడు? చదవండి 21వ వచనం. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వాడి చేతిలో పడకుండా అతన్ని విడిపించను. ఇది ఎవరి కార్యం? అది దిస్ ఇస్ గాడ్ సావరెంటీ. వాళ్ళేమో చంపుదాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వాడిని చంపకుండా అక్కడ తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? జోక్యం కలుగజేసుకుంటారు. అర్థమవుతున్నాయి నేను ఆ మాటలు? యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ దాట్. 22వ వచనం, అతనికి ఏ హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇంటికి పెద్దోడైనా కానీ వీడి మాట వినే పరిస్థితి లేదు. వీడు ఒకడే అయిపోయాడు, వాళ్ళంతా మెజారిటీ అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ చంపడానికి. వాళ్ళేమో చంపుదాం అంటున్నారు. సరే వద్దులే ఆ బాబు, కనీసం ఆడ గుంట ఉంది కదా దాంట్లోనే పడేద్దాం అంటే ఇట్స్ అ గుడ్ ఐడియా అని అన్నారు వాళ్ళు. దేవుని బ్లేమ్ చేద్దామా? ఇప్పుడు వాళ్ళు చంపనీయకుండా దేవుడు వాడి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక పక్షంగా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ గుంట ఉంది. ఆ గుంటలో ఏం లేవట? నీళ్లు లేవట. 24వ వచనం 37వ అధ్యాయం, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో ఏం లేవు. ఇర్మియాను పడేసిన దాంట్లో బురద ఉంది. ఇర్మియాను కూడా పడేశారు, బురద ఉంది. ఇప్పుడు ఊహించండి, మీరు యోసేపు స్థానంలో ఉన్నారు. అరే నేనేం తప్పు చేశాను? ఆ విచిత్రపు రంగు తీశారు, ఎన్ని ముక్కలు చేశారో. అసూయ కదా, తట్టుకోలేకపోయింటారు. విచిత్రపు రంగు నీకొక్కడికే ఉండాలండి, ముక్కలు పస చిప్పి పడేసి ఉంటారు. సార్ నో బ్రదర్, అస్సలు ముక్కలు వేసుకోరా, ఇప్పుడు వేసుకో అని ఉండొచ్చు బహుశా. గుంటలో పడేశారు. అప్పుడు యోసేపు ఏమని ఉండాలి? గాడ్ వేర్ ఆర్ యూ? నన్ను గుంటలో పడేసి నేనేం తప్పు చేశాను? వీళ్ళు చేసిన దుర్మార్గ పనులు తండ్రికి క్యారీ ఆన్ చేసేవాడు. ఆ పైన చదివితే మనకు అర్థమవుతుంది. అంటే దాన్ని బట్టి యోసేపు జీవితంలో గాడ్లీ వాల్యూస్ ఎలా ఉన్నాయో మనం కొద్దిగా అర్థం చేసుకోగలం. చూడండి 25వ వచనం ఏం చెప్తుందంటే, అదే టైంలో ఇష్మాయేలు అనే మార్గస్థులు గిలాదు నుంచి వస్తూ ఉన్నారంట.
టైం ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. ఏమని చెప్పాలి? అదే టైంలో వాళ్ళు రావాలా, అదే టైంలో వాళ్ళు రావాలా. ఈ లోపల ఏం చేశారు? ఒరే ఓ పని చేస్తే గుంటలో పడేస్తే ఉపయోగం ఏముంది, వాళ్ళకన్నా నమ్మేస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అని భలే ఆలోచన వచ్చింది. వచ్చిందా రాలేదా? ఇష్మాయిల్ రావడం యాక్సిడెంట్ అనుకుంటారా? గుంటలో నీళ్ళు లేకపోవడం యాక్సిడెంట్ అనుకుంటారా? మీకు అర్థమవుతుందా పాయింట్? నాట్ అన్ యాక్సిడెంట్. ఇష్మాయిల్ రాగానే ఏం చేశారంటే 20 తులముల వెండికి అమ్మి వేసినారు. మళ్ళీ వెళ్ళి తిన్నగా ఎక్కడికి పోయారు? ఐగుప్తుకి వెళ్ళాలి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బిజినెస్ డీల్లో వాళ్ళు వెళ్తున్నారు. అయితే దేవుడు దాన్ని ఒక అవకాశంగా తన ప్లాన్లో దాన్ని మలుచుకున్నాడు. గాడ్ నెగోషియేట్స్ అండ్ సీ దట్ హిస్ పర్పస్ ఈజ్ అకంప్లిష్డ్ వితౌట్ డిస్టర్బింగ్ హ్యూమన్ విల్. అది మనకు అర్థం కావాలి. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మాటిమాటికి దేవుడు మన ఫ్రీడంలో జోక్యం కలగజేసుకొని మనల్ని మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుంది, పిల్లడు ఉన్నాడు అనుకో, మాటిమాటికి రావడం, వాడికి ఏం ఫ్రీడమ్ ఉంటుంది? ఉండదు. ఇప్పుడు మనం సీసీ కెమెరాలు పెట్టేసాంలే, సీసీ కెమెరాలు పెట్టకపోతే ఎవడు చూడట్లేదు కానీ చెప్పి విధవేషాలని వేస్తున్నారు చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత కూడా బయటకు వస్తున్నాయి కదా. నా పాయింట్ ఏంటంటే, గాడ్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఐగుప్తు తీసుకుని తిన్నగా ఐగుప్తుకి వెళ్ళాడు. డూ యూ థింక్ ఇట్స్ అన్ యాక్సిడెంట్? ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. 37వ అధ్యాయం 26వ వచనం. వారు మిద్యానీయులు ఐగుప్తునకు అతన్ని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫర్కి అమ్మేశారు. యాక్సిడెంట్ అనుకుంటున్నారు? అది నాట్ అన్ యాక్సిడెంట్. ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. అయితే అమ్మివేసినప్పుడు వాళ్ళు మామూలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు. వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు, తక్కువ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఎక్కువ డబ్బులకు అమ్మేశారు. వాళ్ళు ఆ లాభం సంపాదించారని చెప్పి వాళ్ళు అనుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు? దేవుని సంకల్పమును నెరవేర్చారు వాళ్ళు. ఎసార్నో మీకు అర్థం కావాలి. పోతిఫర్కి అమ్మేశారు. అదే టైంలో ఈయన రావాలా? అదే టైంలో ఈయనకు అవసరమా? యోసేపునే కొనాలా? ఈ ప్రశ్నలు మనం వేసుకోవాలి. 3వ వచనం 39వ అధ్యాయం. యెహోవా అతనికి తోడై ఉండనని. అంటే దీన్ని బట్టి యోసేపుకు దైవికమైన విలువలు ఎలా ఉన్నాయి చూడండి. యోసేపు ఏం చేసి ఉండాల్సింది? నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఎందుకు వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేయాలి, నన్ను ఎందుకు వాళ్ళు గుంటలో పడేయాలి, నన్ను ఎందుకు వాళ్ళు అమ్మేయాలి, నేను ఎందుకు బానిస బతకాలి, దానికన్నా సూసైడ్ చేసుకొని చావడం బెటర్ కదా అని అనుకోవచ్చుగా? అనుకోవట్లా. యోసేపు ఏమంటున్నాడంటే, దేవా నువ్వు సార్వభౌముడు దేవుడవు, నీ సెలవు లేకుండా ఏది జరగదు, ఇదేదో జరిగిందంటే దీని వెనక ఇంత స్టోరీ. బహుశా ఆయనకు అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చేమో, బట్ స్టిల్ ఆయన బిహేవియర్ చూస్తుంది ఎలా ఉందంటే, దేవుడు ఆయనకు తోడై ఉండేలాగా, దేవుని సన్నిధి తనకు తోడై ఉండేలాగా, దేవుడు ఆయన చేసే ప్రతి పని కూడా సఫలమయ్యేలాగా దేవుడు ఎందుకు వర్ధిల్ల చేశాడంటే, హీ వాజ్ సో కమిటెడ్ టు గాడ్ అని నాకు అర్థమవుతుంది. ఈనాడు కూడా మనం ఉద్యోగం చేసే స్థలాల్లో కానీ, మనకు అప్పగించబడిన బాధ్యతల్లో కానీ నమ్మకంగా యథార్థంగా పనిచేసే మనసు మనకుంటే దేవుడు సాయం చేయడా? ఎసార్నో. ఒక ఆర్డినరీ బానిసగా ఇంట్లో చేరుకున్నాడు. చివరికి ఇప్పుడు ఏమైపోయాడంటే ఆ ఇంటికి ఇన్ఛార్జ్ లాగా తయారైపోయాడు. ఆ యజమానుడు తన భార్యను తప్ప మిగిలినవన్నీ అప్పగించేశాడు. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది. హీ ఫౌండ్ ఫేవర్ ఇన్ ది హౌస్ ఆఫ్ హిస్ ఇన్ ద సైట్ ఆఫ్ హిస్ మాస్టర్స్ ఫేవర్. 39వ అధ్యాయం 3-4 వచనాలు. యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతనికి అప్పగించను. యాక్సిడెంటల్గా జరిగిందా? యోసేపు ఏమి తిని శుభ్రంగా సోమరోళ్ళలాగా పని చేయకుండా ఉన్నాడా? లేక యోసేపు ఏమన్నా వాడు స్కీమ్స్ ప్లాన్స్ వేసుకుంటూ ఎట్లా తప్పించుకుని పోవాలా, ఇంట్లో ఎట్లా లూట్ చేయాలో అట్లా ఆలోచిస్తున్నాడా? హీఈస్ గాడ్లీ. దేవుని యొక్క సార్వభౌమత కింద ఉన్నాడు, దేవుని యొక్క గాడ్లీ వాల్యూస్ ఉన్నాయి, సిన్సియర్గా ఉన్నాడు, ఒక బానిసైనగా పనిచేస్తున్నాడు. అప్పుడు యజమానుడు చూసి ఏమన్నా అంటే, అరే వీడు చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, వీడు ఇంకొంచెం పెంచొచ్చని అలా పెరుగుతూ ఇంటికి ఇన్ఛార్జ్ అయిపోయాడు. మీరు అర్థం చేసుకోవాలి, అటు దేవుని సార్వభౌమత్వము, మానవుని బాధ్యత మనం బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. 39:9 ఈ స్టోరీ మనకంతా బాగా తెలుసు కాబట్టి నేను ఎక్కువగా దాని గురించి వివరించట్లా, ఊరిక చదువుతున్నాను. నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్య తనను. ఇతనుకున్న వాల్యూస్ చూడండి, ఇతనుకున్న ప్రమాణాలు చూడండి. నేను చేసే పాపము ఇట్ ఈస్ ఫస్ట్ అగెయిన్స్ట్ గాడ్.
నాట్ అగెన్స్ట్ మై మాస్టర్. వాట్ అన్ అండర్స్టాండింగ్ అండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత జ్ఞానము? దేవుని యొక్క రెవల్యూషన్ అతనికి లేకపోతే, దేవుని యొక్క సత్యం యొక్క విలువలు తనకు ఎరగకపోతే ఎలా తను అటువంటి పరిస్థితులకు కట్టుబడి ఉంటాడు? బైబిల్లో ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి. మన మనసు పెట్టి చదివితే మనకు అర్థమవుతుంది. నయమాను బాగా అవటానికి ఒక బానిస పిల్ల ఇంట్లో పనిచేస్తా ఉంటే, బానిస పిల్ల మాట విని రాజు దగ్గరికి వెళ్తారా? మీరు వెళ్తారండి? మీ ఇంట్లో మీ పని పిల్ల ఒక మాట చెప్పి యజమానుడు బాగా అవ్వాలంటే అక్కడ అమెరికాలో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఆడికి వెళ్ళాలంటే పిచ్చిదానా నోరు మూసుకో, నీ పని నువ్వు చేసుకో అంటావా లేదా? అంటే ఆ అమ్మాయి చెప్పిన మాటకి విలువ ఎంత వచ్చిందంటే, ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది? నన్ను బానిసగా అమ్మేశారే, పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నానే, నేనేంది ఇలా అనుకుందా? నో. ఎందుకంటే తనకు తెలుసు. రాజుగారికి అర్థం కాలేదండి. రాజు వస్త్రాలు చింపుకుంటాడా? మీరు ఆ స్టోరీ చూడండి కావాలంటే. నా పాయింట్ ఏంటంటే, నాట్ ఓన్లీ జోసెఫ్ స్టోరీ, దేవుని వాక్యంలో అనేక స్టోరీస్ ఉన్నాయి. మనసు పెట్టి చదివితే దేవుని యొక్క వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఉండాలో, ఎక్కడ పారిపోవాలో పారిపోయాడు. పాపం చేయలేదు. యాక్చువల్గా జనాలు ఏం చేస్తారంటే అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఈ వ్యక్తి అవకాశం కోసం ఎదురు చూడటం కాదు, ఎవరు లేరు నీవు నేనే అనింది ఆమె. ఈయన ఏమన్నాడు తెలుసా? నో 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 గాడ్ ఈజ్ వాచింగ్ అన్నాడు. అది గాడ్లీ ఫియర్. దేవుని యొక్క సార్వభౌమతను ఎంత గ్రహించాడో, పాపం చేయకూడదు, పవిత్రంగా బతకాలని ఎంత ఆశించాడో, నో వండర్ గాడ్ పుల్డ్ హిమ్ అప్ టు ది గ్రేటెస్ట్ పొజిషన్. ఈనాడు దేవుడు నిన్ను నన్ను పైకి లేపాలంటే అదొకటే బీ ఫెయిత్ఫుల్. దేవుడిని ఎక్కడ మర్మర్ చేయొద్దు, సణగొద్దు, గొణగొద్దు. వై పూర్ మీ ఐఎమ్ అనొద్దు. నువ్వు ఏంటి కొంతమంది ఎదగ బతుక, నేను మొగండ్లాగా పుట్టింటే బాగుండు, పొద్దున్న లేవగానే చీపురు తీసుకొని ఊడ్చాలా, వాళ్ళ తర్వాత వంట చేయాలా, వంట చేసినాక ఉప్పు ఎక్కువ అనేవాళ్ళు, కారం ఎక్కువ అనేవాళ్ళు, మసాలా ఎక్కువ అనేవాళ్ళు, బతికినంతకాలం చేతుట్టు అయిపోయినాయి, అన్నీ ఊడిపోయినాయి, దానికి గ్లౌజులు వేసుకొని చేయాలి. చచా మొగోళ్ళకి పుట్టింటే బాగుండు, ఏంది నన్ను ఎవరు పట్టించుకోరు. కనీసం బాగుందండి ఆయన తిన్నాక. కనీసం ఇట్లా చూస్తుంటే ఆ మనిషి టపా లేచి వెళ్ళిపోతూనే ఉంటాడు. వెరీ గుడ్, నువ్వు బాగా చేసేవి అనేవాడు లేరు. ఆ మాత్రం అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు. ఎందుకు వెతబతుకు అనుకుంటాం. బట్ ఇఫ్ యు నో దట్ గాడ్ హెస్ మేడ్ యూ, దేవుడు ఏమన్నా అంటే నువ్వు స్త్రీగానే ఉంటే బాగుంటుంది, ఒక తల్లిగా ఉండాలి, నువ్వు ఒక భార్యగా ఉండాలి, ఒక అత్తగా ఉండాలి. దేవుడు ఒక పొజిషన్ అర్థమైతే ఏమవుతుందంటే, బికాస్ గాడ్ హెస్ కెప్ట్ యూ దేర్, యూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్. లేకపోతే ఎప్పుడు సండుగే, ఎప్పుడు పేద బతుక, దరిద్ర బతుకు, నేను రిచ్ అయితే బాగుండు, కారు ఉంటే బాగుండు, బిల్డింగ్ ఉంటే బాగుండు, ఆలోచనలు పరి విధాలుగా పెరుగుతూ ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ వాట్ యూ డూ నాట్ హ్యావ్, ఇట్ ఈస్ ద క్వశ్చన్ వాట్ డూ యూ డూ విత్ వాట్ యూ హ్యావ్. నీకున్నదాంతో నువ్వేం చేస్తున్నావు అది ప్రశ్న. నీకు లేని దాని గురించి ప్రశ్న కాదు. దేవా నాకు గనక ఇట్టుచ్చుంటే అట్టుండేవాడిని, అట్టుచ్చుంటే ఇట్టుండేవాడిని. స్టాప్ ఆల్ దాట్. దేవుడు తన సార్వభౌమత్వంలో జగత్తు పునాది మంది ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలని చెప్పి, అంతమందికి ఎందుకండి, ఒక బస్సు బయటికి రావాలంటే అందరూ డ్రైవర్లా, అందరూ కండక్టర్లా, అందరూ ఇంజనీర్లా, అందరూ సూపర్వైజర్లా, అందరూ పెయింటర్సా, అందరూ కార్పెంటర్సా? నో. ఒక వ్యవస్థ పనిచేయాలంటే దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. ఒకసారి అనేవాడిని నేను, మా ఇంట్లో అంటూ ఉంటారు, ఏంటి పని మనిషి, ఏంటి ఈ మాత్రం అర్థం కదా, అది అర్థమైతే పని ఎందుకు చేస్తారు వాళ్ళు? అది అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు వాళ్ళు. మీకు అర్థమైందా? మా ఆఫీస్లో ఉండేవాడు ఒకడు, వాడు ఉండేదే క్లాస్ 4. వాడు క్లాస్ 4 ఏం చేయాలి, అదే చేయాలి. అక్కడికి వచ్చి వాడు సజెషన్ ఇస్తుంటాడు, సార్ మనం ఇట్లా చేస్తే ఒరేయ్ నీ పన్ను చేయరా, దట్ ఈస్ యువర్ వర్క్. కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం. ఓవర్ యాక్షన్ చేయొద్దు. దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు, అక్కడ నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, శక్తివంతంగా పనిచేయి, మనస్ఫూర్తిగా పనిచేయి. నువ్వు భోజనం చేసినను, పానం చేసినను, మీరేమి చేసినను దేవుని మహిమార్థం చేయండి అని 1 కొరింథీ 10:37 దేవుడు వాక్యం చెప్పినట్టు అది యోసేపు చేస్తూ వచ్చాడు. దట్ ఇస్ ద స్టోరీ. పారిపోతే మనకు తెలుసు కదా ఎక్కడ చేరుకున్నాడు, జైల్లో చేరుకున్నాడు. ఇక నా బోటోడ ఏంటన్నా, ఏంది దేవా నా లైఫ్, ఏంది బతుకు, అరే నేను ఒక తప్పు చేయలేదు, నన్ను తీసుకుపోయి పడేసిన, గొనుగుతావా లేదా సణుగుదా. బైబిల్లో ఏం చదువుతామంటే, వాడు దట్ ఫెల్ ఈజ్ అగైన్ ఫెయిత్ఫుల్ ఇన్ ద వెరీ జైల్లో కూడా ఫెయిత్ఫుల్ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ జైల్లో కూడా వాడిని పై లెవెల్ పెంచి పడేశారు. దట్ ఈస్ గాడ్ సావరెంటీ. నీకెందుకు ఇలా జరిగింది కాదు, దేవుడు నేను పుట్టిన పొజిషన్లో, దేవుడు నేను ఉంచిన స్థలంలో బీ ఫెయిత్ఫుల్ టు గాడ్, బీ ఆనెస్ట్ టు గాడ్, obey what God said. Don't question God.
దేవా నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు, ఆడికెందుకు వీడికెందుకు, అరే నీకెందుకయ్యా వాళ్ళు ఎట్టుంటే నీ సంగతి నువ్వు చూసుకోరాదు అన్నాడా లేదా దేవుడు పేతురుతో అన్నాడా లేదా? మనతో కూడా అదే స్టోరీ. అటు ఇటు చూడొద్దు, ఎందుకంటే సామెత ఉంది, దూరంగా ఉన్న కొండలు చాలా నున్నగుంటాయంట, దగ్గరికి పోతే కానీ మన సిచ్యువేషన్ మనకు అర్థం కాదు. అందరు స్టోరీ ఇట్టనే ఉంటుందండి, నేను చెప్తున్నా కదా, నేను కూడా వాక్యం చెప్పేవాడిని కదా, మనందరు స్టోరీ ఒకటే, కాకపోతే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, మనమంతా వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్, మనకందరికీ అదే ట్రూత్, అదే సత్యం. ఎస్ ఆర్ నో? జైల్లో పడ్డాడు, యాక్సిడెంట్ అంటారా అది? వేర్ ఈజ్ గాడ్? అసలు యాక్చువల్గా డిఫెన్స్ ఉందా అండి యోసేపుకు? డిఫెన్స్ మెకానిజం ఏమైనా ఉందా? లేదు సార్, ఈయన తప్పు చేయలేదు సార్, అన్యాయం జరిగింది సార్ అంటానికి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. పోనీ వీడన్న అప్పీల్ చేశాడా? కామ్గా పోయాడు, కూర్చున్నాడు, ఏంది ఇట్లయిపోయింది, ఇట్స్ ఓకే, దేవుడు రానిచ్చాడా, ఇట్స్ ఓకే, గాడ్ ఈజ్ సావరెన్, ఓకే అనుకున్నాడు, సైలెంట్గా పనిచేస్తూ పోయాడు. సరే, ఆ తర్వాత 40వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పానదాయకుడు భక్షదాయకుడు ఎక్కడ రావాలి? సరిగ్గా అదే జైలుకి రావాలి. యాక్సిడెంట్ అనుకుంటారా? డూ యూ థింక్ ఇస్ ఇట్ అన్ యాక్సిడెంట్? డెఫినెట్లీ నాట్. సరిగ్గా అక్కడికే రావాలి, రావాలా, మళ్ళీ వీళ్ళకి కలబడిన తర్వాత విచారంగా ఉండాలి. అరే ఏమయ్యా చాలా విచారంగా ఉన్నారంటే, కలబడింది అంటే చెప్పరాదు, నేను చిన్న ట్రై చేస్తా. కళ చెప్పంగానే ఇదిగో నీ స్టోరీ, ఇది నీ స్టోరీ అని ఇద్దరు చెప్పాడు. 3 రోజుల తర్వాత వెంటనే జరిగిపోయింది. అరే ఏం చెప్పారని అనుకున్నారు. జరా రాజధాని వినప్పుడు జరా నన్ను యాద్ చేసుకో అని ఉంటాడు హైదరాబాద్ భాషలో, అని అంటాడా లేదా? అందుకనే 2 ఏళ్ల తర్వాత రాయబడింది నెక్స్ట్ చాప్టర్లో. నేనేమనుకుంటానంటే 2 ఏళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేశాడు బెటా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏమైందిరా, నువ్వు నా మీద ఆధారపడకుండా మళ్ళీ నువ్వు వాళ్ళ వైపు చూస్తావా? నేను కదా నిన్ను నడిపించేది, నేను కదా నీకు కావాల్సిన అవసరం ఇచ్చేది. ఈ పానదాయకుడు భక్షదాయకుడు వాడు నిన్న వచ్చాడు, రేపు వెళ్ళిపోయాడు, 3 రోజులు ఉన్నాడు, మరి వాడిని ఎందుకు నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటున్నావు? దేవుడు రోషగాడు. దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. అందుకనే రాజు అన్నారు, గుర్రపు నరబలమును బట్టిగా, దాని నరాల బలను బట్టిగా నాకు వచ్చేసి విజయం, ఐగుప్తుకు కాదు నేను పరిగెత్తిపోవాల్సింది. ఎవరిని ఆశ్రయించాలి? జీవముల దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకని బహుశా 2 సంవత్సరాల తర్వాత అన్నట్టు. సో కళలు రావటం ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్. మళ్ళీ వెంటనే ఫరో కళ వచ్చింది. సార్ పుస్తకాలు క్లోజ్ చేసినాడు, అర్థమైంది నాకు, టైం అయిపోయిందని క్లోజ్ చేస్తున్నానండి సార్. ఫరో కళ వచ్చింది. యాక్సిడెంట్ అంటారా? యాక్సిడెంట్ కాదు, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్. కళ రాగానే విద్వాంసులు అందరూ వచ్చారు, వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. యాక్సిడెంట్ అంటారా? ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. అయితే అప్పుడు వాళ్ళకి వెలిగింది. ఎప్పుడు? 2 ఏళ్ల తర్వాత అరే రే జైల్లో ఉన్నప్పుడు ఆయన మనకు చెప్పాడు కదా, ఇప్పుడు రాజుగారికి సాయం వెళ్ళి రాజుగారికి చెప్పారు, రమ్మని చెప్పండి. వచ్చాడు, వచ్చి ఇంకా మనకు తెలుసు దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేయను. ఆ తర్వాత ఆయన ఇచ్చే సాక్ష్యం చూడండి, 38th verse 41వ అధ్యాయం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొలమా అని ఒక్క స్టేట్మెంట్. అంటే దేవుని యొక్క హస్తము ఈ వ్యక్తి వెనక ఎవరు గుర్తించారండి? రాజులు గుర్తిస్తారు. సామెతలు 21:1 రాయబడింది, దేవుని చేతుల్లో, యెహోవా చేతుల్లో రాజుల హృదయములు నీటి కాలువలు అన్నాడు. నీటి కాలువలు అంటే ఇటు తిప్పితే ఇటు పోతాయి, అటు తిప్పితే అటు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాలు చూస్తాం. దేవుని సార్వభౌమత్వం కనుక రాజు అర్థం చేసుకోలేదు, వాడు పశువులాగా ప్రవర్తించాడు. ఆ తర్వాత వాడికి అర్థమైపోయింది. అప్పుడు చెప్తున్నాడు దేవుడి జ్ఞాన బలములు, దేవుని యొక్క మహా గొప్పతనము ఏంటో అవన్నీ మనం అక్కడ చూడటము మనం చూస్తాం. ఆ తర్వాత 50వ అధ్యాయం అంటారు చూసారా, నాకు కీడు చేయడానికి మీరు ఉద్దేశించారు, అది మేలుకే దేవుడు చేశాడని. 50వ అధ్యాయం 20వ వచనం. అలాగే 45వ అధ్యాయం అంటాడు 7వ వచనంలో, దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. తల ఉంచండి, ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. ఇంకొకసారి నేను దాని గురించి మరలా చెప్పడానికి తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఎటు భోజనం పెడుతున్నారులే, మీకేం కంగారు లేదు. అంటే ఇక ఫిజికల్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంటికి వెళ్ళాలా, వండాలా, మళ్ళీ ఏం అవసరం లేదు. మంచి భోజనం రెడీగా ఉంది. శుభ్రంగా ఒక 10-15 నిమిషాలు అటు ఇటు అయినా కానీ బాగా ఆకలిస్తుంది, బాగా తింటారులేండి. కళ్ళు మూసుకోండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? ఈజ్ గాడ్ స్పీకింగ్ టు అస్? దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మన స్పందన ఏంటి?
ఇంకా మనకు పూర్తి పిక్చర్ రాలేదు, ఇంకా మనకు వస్తుంది. ఇవాళ సాయంకాలము, రేపు, ఎల్లుండి నెమ్మదిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి మనం బాగా గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు యొక్క సార్వభౌమత్వము గంభీరమైనది. మనం ఎవరం కూడా ప్రశ్నించడానికి సరిపడ జ్ఞానం మనకు లేదు. సరెండర్ అవ్వడం బెటర్. మన బాధ్యత, మనం ఏదైతే చేయగలమో, ఆయన అన్నాడు ఈ రాతి బాణలు నీళ్లతో నింపండి అన్నాడు. నీళ్లతో మనం నింపగలం, కానీ నీళ్లను మనం ద్రాక్షరసంగా మనం చేయలేం. నీళ్లను ద్రాక్షరసంగా చేసే దేవుడు ఆయన చేస్తాడు. నీళ్లు నింపడం మాత్రం అన్నది, కానీ ద్రాక్షరసం కావాలంటే నీళ్లు కావాల్సిందే. దేవుని సార్వభౌమత్వము మానవుని బాధ్యత. లాజరు సమాధిలో ఉన్నాడు. లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చినప్పుడు రాయి కూడా ఆటోమేటిక్గా వేయండి అదే, కానీ ఏమన్నాడు, ఈ రాయిని మీరు దే అన్నాడు. సమాధిలో ఉన్న రాజులు, లాజరస్ లాంటి వాళ్ళు, కంపు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ రాయి తీసే బాధ్యత ఎవరిది? నీది, నాది. నేను తీయను సార్, అది కూడా మీరు తీయండి అంటే కుదరదు. లాజరు అట్టగా ఉంటారు, రాళ్ళు అట్టగా క్లోజ్ అయి ఉంటుంది. అయితే సంఘానికి ఒక బాధ్యత పెట్టాడు, విశ్వాసకు ఒక బాధ్యత పెట్టాడు. అది నీ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, నీ కుటుంబం జీవితంలో అవ్వచ్చు, నీ సంఘ జీవితంలో అవ్వచ్చు, నీ ఉద్యోగ బాధ్యతలు అవ్వచ్చు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఏం చేయమంటున్నాడో నీ బాధ్యత నువ్వు నమ్మకంగా చెయ్యి. ప్రశ్నించొద్దు, నువ్వు సణగొద్దు, గొణగొద్దు. ఏం దేవుడబ్బా ఎందుకు ఇట్లా రానిచ్చాడు, ఇట్లెందుకు చేయాలా, అట్లెందుకు చేయాలా అనొద్దు. అయితే దేవుడు ఏం చేస్తాడు? సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే, నువ్వు ఆయనకు లోబడితే. చాలాసార్లు దేవుడు ఎందుకు సమకూర్చి జరిగించలేకపోయాడు? చేద్దాం అనుకుంటున్నాడు, అయితే నువ్వు ఆయన్ని ప్రేమించలేదు, నువ్వు ఆయనకి విధేయత చూపించలేదు. దీంట్లో 2 రకాల విధానాలు ఉన్నాయి. దాని గురించి మనం ఆదివారం దాని గురించి చూద్దాం. కనీసం ఇప్పటి వరకు మనకు ఎంతైతే అర్థమైనంత మటుకు, యాజ్ మచ్ యాజ్ వీ నో ద స్క్రిప్చర్, టు దట్ లెవెల్ ఇఫ్ వీ సరెండర్, దట్ ఈస్ ఫైన్. మీకు తెలియని దాని గురించిన తీర్మానాలు చేయమని చెప్పట్లా. వాక్యంలో ఏదైతే నీకు అర్థమైందో దానికి సరి సమానమైన తీర్మానం చేయగలిగితే అంతే చాలు. లెట్ us సరెండర్. ఎన్నిసార్లు మనం ప్రశ్నించామండి? ఎన్నిసార్లు 1.5 కిలో దిమాగ్ అండి మనది. 1.5 కిలో దిమాగ్. దేవుణ్ణి ప్రశ్నిస్తామా? ఇటర్నల్ గాడ్. సృష్టిని చూస్తే దేవుని జ్ఞానము అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి. ఆయన శిలువలో చూపించిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని మనమా ప్రశ్నించేది? ఆయన్ని ప్రశ్నించే స్థాయికి మనం ఎదిగామా? ఇశ్రాయేలులు అదే చేశారు. 40 ఏళ్ల ప్రయాణంలో వాళ్ళు గొణిగారు, సణిగారు, వాళ్ళు చూశారు కళ్ళారా. వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏముంది? కనీసం ఈ సమయంలో ఒక తీర్మానం మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? దేవా, నీ సంకల్పం నెరవేర్చడానికి నువ్వు ఏర్పాటు చేసిన నీ సంకల్పం నేను ఫిట్ అవుతాను. ఐ వాంట్ టు ఫిట్ ఇన్ టు యువర్ ప్లాన్స్ అండ్ యువర్ పర్పసెస్. ఐ విల్ నాట్ మర్మర్, ఐ విల్ నాట్ గ్రంబుల్, ఐ విల్ నాట్ క్వశ్చన్, ఐ విల్ సబ్మిట్. అయితే నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు, నీ ఆత్మ ద్వారా నా మనోనేత్రాలు వెలిగింపజేయి, నీ సత్యాన్ని నేను గ్రహించడానికి సహాయం చేయి. హెల్ప్ మీ నాట్ టు ట్రాన్స్గ్రెస్. నీవు ఏదైతే చేస్తావో నీలోనికి నేను జ్వరబడకుండా నేను జాగ్రత్త పడడానికి నాకు సహాయం చేయని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. కోటేశ్వరరావు గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ఆ తర్వాత మనం ముగించేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలలో భాగంగా మీ యొక్క సార్వభౌమాధికారాన్ని, మా యొక్క బాధ్యతను గుర్తెరిగేటట్లుగా దైవజనుడు మీరు అభిషేకించి మీరు వాడుకున్నారని నమ్ముతూ స్తుతిస్తున్నాము తండ్రి. నిజంగా మీరెవరో అర్థం కావడం కొరకై మా జీవితాలు సరిపోవు నాయనా. మా జీవితాలలో
మా సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తిగతంగా మాలో జరుగుతున్న ప్రతి కార్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి, మేము దిగులుతో, బాధతో వేసారిపోయిన దినాలెన్నో, కానీ మేము మీ సార్వభౌమ అధికారం క్రిందన్నామన్న సంగతిని గుర్తెరుగుతున్నామయ్యా. యేషపు జీవితాన్ని మా మధ్యకు తీసుకొచ్చి స్పష్టతను మీరు ఇచ్చినారు తండ్రి, వందనాలు. యేషపు జీవితం యాకోబు ఎంతగా ప్రేమిస్తున్నాడన్న సంగతి ఆరంభమయ్యే దినాన్ని నుంచి నాయన తన అన్నదమ్ముల యొక్క వ్యతిరేకత, పగ అక్కడి నుంచే ఆరంభమయ్యాయి. ఆ యొక్క చిన్న వ్యక్తిని వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా నాయన అంతగా వ్యతిరేకించిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాయన రూబేను ఇన్వాల్వ్ అయ్యి, తండ్రి